A very good evening to our distinguished guests, Sri Chandu Sambasivaravu garu, Dr. Chandu Sambasivaravu garu. A very warm welcome to our St. Lawrence English Medium School, sir. And we request you to please honor the dais. Let us welcome our distinguished guests with a big round of applause. We request Sohit to present a bouquet to our distinguished guests. Babu sir to please honor the dais. Seshakumari madam garu to please honor the dais, madam. Give a big round of applause. Show your respect to our madam. We request our one of the directors, Sri Sai Srikar sir, to please honor the dais, sir. A big round of applause to all of our management and the chief guests. Thank you, sir. I request our director, sir, to please address the gathering. మరొకసారి మీ అందరికీ శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ డియర్ పేరెంట్స్. ఒకసారి గట్టిగా అందరూ గుడ్ ఈవినింగ్ చెప్పండి. పేరెంట్స్ రైట్, స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ చెప్పండి ఒకసారి మీరు అందరూ కూడా. సో ఇక్కడ నుంచి మనం వి క్యాలిక్యులేట్ ద మినిట్స్ టైం. మనం మీటింగ్ని సక్సెస్ఫుల్గా త్వరగా పూర్తి చేయాలంటే కూర్చున్న వాళ్ళు కోఆపరేషన్ చాలా అవసరం. అట్లాగే వీళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవాలంటే మన స్టాఫ్ మెంబర్స్ వాళ్ళకి ఏం కావాలో మంచినీళ్ళు, కనీసం అట్లీస్ట్ మంచినీళ్ళు, బిస్కెట్స్ అవన్నీ అందినే చూడటం వాళ్ళ ధర్మం, న్యాయం. కాబట్టి మీటింగ్ సజావుగా నడవాలంటే మా ఎదురుగా ఉన్న ప్రేక్షకులు, తల్లిదండ్రులు, మా స్కూల్ని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో నడిపిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరాయంటే మా పేరెంట్స్. ఈ స్కూలు 1996లో ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఒక 155 గజాలు మా బ్రదర్ రాజమన్నాథ్, నేను ఒక 155 గజాలు ఇద్దరం తీసుకొని 300 గజాల్లో స్కూల్ పెట్టాం. ఇది పెట్టకముందు ఇక్కడ ఈ రోడ్లు అసలు ఏమి లేవండి, అన్ని బురదలు. ఒక 250-200 స్టూడెంట్స్తో పూరి గుడిసెలు ఉంటాయి ఇక్కడ, గుడిసెలు. ఆ గుడిసెల్లో స్కూల్ నడిపాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జాక్ట్లీ 30 years బ్యాక్, అట్లీస్ట్ 30 years. సో మై డియర్ పేరెంట్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ప్రతి వ్యక్తి అయినటువంటి ప్రతి సంస్థ, టాటా బిర్లాలు కానీ అంబానీ గారు ఇంటింటికి బట్టలు అమ్ముకొని వాళ్ళు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్దది, ప్రపంచంలో గొప్ప సంస్థగా అవతరించింది. సో డౌన్ టు ఎర్త్ ప్రతి వ్యక్తి కూడా జీవితంలో కింద నుంచి పైకి రావాల్సిందే. పైనుంచి పైకి పోవటమే తప్ప కింద నుంచి పైకి రావాలి తప్ప ఎవరైనా సరే జీవితంలో కష్టపడి జీవితంలో పైకి రావాల్సింది. అటువంటి ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక 4 బిల్డింగ్ మనం ఈ స్థలం ఏర్పాటు చేసుకున్నాం 30 ఏళ్లలో. ఇది మన అచీవ్మెంట్. దానికి చాలా గర్వపడుతున్నాను. ఒకసారి గట్టిగా మమ్మల్ని కూడా ప్రోత్సహించండి చెప్పండి. ఎందుకంటే మా స్కూల్లో ఏసీ రూములు లేవు, మేము ఏసీ రూములో చదువు చెప్పం. ఎందుకంటే మీ ఇంట్లో ఏసీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఏసీ కంఫర్ట్ ఇస్తే పిల్లలకి వాళ్ళకి కష్టం అనే దానికి అర్థం తెలియదు. వాళ్ళ కష్టం తెలుసుకోవాలి పిల్లలు, కనీస సౌకర్యాలు ఇవ్వాలి. అలాగే ఈరోజు ఎయిర్ కండిషన్ కూడా అవసరమే కాదంటలేదు, బట్ అయితే దానికి ఉన్నారు కార్పొరేట్ సంస్థలు, వాళ్ళు చూస్తుంటారు ఆ ఏసీలు ఇంకేమని. కానీ నాకైతే అవసరం లేదు. రెండోది, నేను నా వ్యక్తిగతంగా నేను చెప్తుంది ఏంటంటే మా తల్లిదండ్రులు కూడా మాకు నేర్పింది ఏంటంటే చదువు ఇచ్చారు మాకు. అంతే,
చదువు ఇచ్చారు తప్ప ఆస్తి ఇవ్వలేదు. దే ఆర్ నాట్ గివెన్ ఎనీ ప్రాపర్టీ, ఓన్లీ చదువు ఇచ్చారు. చందు సాంబశివరావు గారు లాంటి గొప్ప వ్యక్తి కూడా దుగ్గిరాలనే ఒక చిన్న గ్రామంలో పుట్టి చదువుకొని ప్రభుత్వ పాఠశాల చదువుకొని అమెరికాలో నాసా అనేటువంటి గొప్ప సంస్థలో సైంటిస్ట్ గా పనిచేశారు. ఎక్కడ దుగ్గిరాలా, ఎక్కడ అమెరికా? ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. ఎన్ని సముద్రాలు దాటితే అమెరికా వస్తుంది? 24 గంటల ప్రయాణం విమానంలో. విమానాలు లేనప్పుడు సముద్ర ప్రయాణం. కాబట్టి డియర్ పేరెంట్స్, మన పిల్లలు కూడాను అలాగే విమానాల్లో సముద్ర ప్రయాణం చేస్తూ ప్రపంచం అంతా తిరిగి గొప్ప గొప్ప సైంటిస్టులు, డాక్టర్స్ అవ్వాలని ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను మీ చప్పట్ల మధ్య విద్యార్థులకి మంచి భవిష్యత్తు, విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇస్తేనే స్కూల్. అది స్కూల్ అనేది ఏంటంటే ఒక పునాది లాంటిది విద్యార్థికి. అంతేగాని స్కూల్ అనేది ఏదో సరదాగా సాదాసిద్ధంగా చదువుకొని వెళ్ళిపోవటానికి కాదు. విద్యాభివృద్ధులు, నైతిక విలువలు, వాళ్ళ క్యారెక్టర్ని బిల్డప్ చేసేది స్కూల్. గుర్తుపెట్టుకోండి, విద్యార్థి యొక్క క్యారెక్టర్, ఫ్యూచర్ని నిర్దేశించేది స్కూలు, ఆ తర్వాత కాలేజీ. కాబట్టి ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి చందు సాంబశివరావు గారికి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ చెప్పడంతో ఒకసారి గట్టిగా వారిని మన స్కూల్కు ఆహ్వానిస్తున్నాను. అలాగే నాతో పాటు నా వైఫ్ శాష్ కుమార్ గారు లేకపోతే నేను లేను. ఇక్కడ నేను ఉన్నానంటే శాష్ కుమార్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకుంటాను, నా భార్య వల్ల నేను ఇక్కడ ఉన్నాను. సో ఆఫ్టర్ మ్యారేజ్, సో నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆవిడ రావడంతో నా జీవితంలో. అలాగే ఇప్పుడు నా కుమారుడు వచ్చాడు. సో ఇట్లా వ్యక్తులందరూ కూడాను ఒక సమూహంగా పనిచేస్తేనే, కలిసి పనిచేస్తేనే కొన్ని సమస్యలు నిలబడతాయి. అంతేగాని ఒక్కడి వల్ల ఏది సాధ్యపడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు నా స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి, ఒకసారి రెండు అందరికి రండి. ఈ స్టాఫ్ అందరూ కూడాను ఈ విద్యా సంస్థకి పునాదులు. గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ రండి. సో వీళ్ళందరూ ఏంటంటే పునాదులు. ప్లీజ్ కమ్ హియర్ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఒకసారి ఇక్కడ రండి. సో వీళ్ళందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ, మాధవరావు, రమణారెడ్డి ఎక్కడ. సో వీళ్ళందరూ పునాదులు. గట్టిగా క్లాప్స్ కొట్టండి మరొకసారి స్టూడెంట్స్. సో వీళ్ళు పునాది రాళ్ళు వేశారు మాతో పాటు. ఆ పునాది రాళ్ళలో బాగా వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టాఫ్ మెంబర్స్. అలాగే మీ పేరెంట్స్, మీరు ఒక దాన్ని ఏమంటారు, పట్టుకొమ్మ, గట్టి చెట్టు, లేకపోతే వెన్నెముక, బ్యాక్ బోన్ లాగా మీరు అందరూ నిలబడ్డారు పేరెంట్స్. అప్పుడు కూడాను 2002, 2003లో 1996లో కూడా నేను ఫస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ పెట్టాను ఇక్కడ ఇదే ప్రాంతంలో. ఈ ప్రాంతంలో స్కూల్స్ ఉన్నప్పటికీ కూడాను పేరెంట్స్ మీటింగ్ అలవాట్లేదు ఎవరికి. పెట్టి పేరెంట్స్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటని కూడా చెప్పిన వ్యక్తిని నేను ఇక్కడ మా టీచర్స్ ద్వారా. అప్పుడు అసలు ఇంత డెవలప్మెంట్ లేదు, రోడ్లో, బిల్డింగ్ లో. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్స్ మన కాలనీలో 100 అపార్ట్మెంట్స్ ఉంటే మీరు నమ్మరు. 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇప్పుడు 100 పైన ఉన్నాయి అపార్ట్మెంట్స్. అప్పుడు 2 గదులు ఇల్లు లేదు ఇక్కడ, బిల్డింగ్లు వచ్చేసి. ఇంత డెవలప్ అవటానికి గుర్తుపెట్టుకోండి. 1 విద్యా సంస్థ, 2 వైద్య సేవ. ఈ 2 విద్యా సంస్థలు, వైద్యులు ఉన్న చోట, అంటే వైద్య రంగం ఉన్న చోట డెవలప్మెంట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ స్కూల్ వల్ల ఈ ప్రాంతం డెవలప్ ఉందని చాలా గర్వంగా చెప్తున్నాను మీ అందరికీ. మరోసారి గట్టిగా ఈ చప్పట్లు మర్చిపోయి. ఈ స్కూల్ వల్ల ఈ కాలనీ డెవలప్ అయిందని చెప్పి ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి వచ్చారు, పొన్నూరు రోడ్ నుంచి వచ్చారు, ఎస్విఎన్ కాలనీ నుంచి వచ్చారు, 2 టౌన్ నుంచి వచ్చారు, 1 టౌన్ నుంచి వచ్చారు. ఇలా రకరకాలుగా చాలా మంది వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పుడు ఇల్లులో అద్దెకు కూడా ఇల్లు దొరకట్లేదు, లేవు. అంత కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లేదు ఇక్కడ. కాబట్టి ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. పేరెంట్స్, పాత పూర్వ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. 20, 30, 40s కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఈ ప్రాంతం యొక్క అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి. ఈ రోజు నా పిల్లలు మా ముందుకు వచ్చి మైక్ తీసుకొని మాట్లాడి మాకు ఈ స్కూల్ లైఫ్ ఇచ్చింది, మాకు ఈ స్కూల్ అది ఇచ్చింది అంటుంటే నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. నాకు కన్నీళ్ళు కూడా వస్తున్నాయి వాళ్ళు చూస్తుంటే, అంత గర్వంగా ఉంది నాకు. కాబట్టి పేరెంట్స్, మీరు హ్యాపీగా ఉండటానికి
మీరు సంతోషంగా ఉండటానికి, మనందరం బాగుండటానికి, డెవలప్మెంట్ అభివృద్ధికి ఎడ్యుకేషన్ పునాది. ఎడ్యుకేషన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎడ్యుకేషన్కి మూలాధారం క్రమశిక్షణ, డిసిప్లైన్. ఇవి ఉంటేనే మనం పిల్లల్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ అవుతామని నమ్ముతున్నాం. అదే విశ్వాసంతో స్కూల్ నడుపుతున్నాం మేము ఇక్కడ. అంతకుమించి మేము వేరే ఏం క్రియేట్ చేయట్లేదు. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ ఎల్స్. వీఆర్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ త్రూ ఎడ్యుకేషన్. మేము పిల్లలకి చదువు చెప్తున్నాం, మంచి విలువలు నేర్పిస్తున్నాం, మంచి మార్గాన్ని చూపిస్తున్నాం, మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే నాలాంటి స్కూల్స్ చాలా ఉండొచ్చు ఈ రాష్ట్రంలో, దేశంలో. బట్ నేను నా స్కూల్ గురించి చెప్పుకోవడం నాకు తప్పలేదు. కాబట్టి ఈ కార్యక్రమం కరెక్ట్గా జస్ట్ ఒక 45-60 minutes క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ముందుగా మా సాంబశివరావు గారు వచ్చిన సందర్భంగా వారు గురించి నేను ఒక మాట చెప్పి నేను తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. సాంబశివరావు గారు అభిలాష ఏంటంటే ఫస్ట్ సైంటిస్ట్ అయితే, ఆ తర్వాత అవన్నీ పూర్తి చేసుకొని అమెరికాలో తన ప్రయాణాన్ని, తన యొక్క కెరియర్ని, అక్కడ చేసిన సేవలన్నింటికి ప్రైజులు, అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు అందుకొని ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన దృష్టి చదువుతో పాటు మంచి ఒక రాజకీయ నాయకుడిగా, నీతి నియమాలు, రాజనీతి ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనే కోరిక ఆయనకి కలిగిందని అనుకుంటున్నాను. ఆ విధంగా ఎడ్యుకేషన్ గురించి, డెవలప్మెంట్ గురించి ఆయన అనేక ప్రసంగాలు చేశారు, అనేక పుస్తకాలు రాశారు. ఆయన ఒక మంచి బుక్ రీడర్, అలాగే పుస్తకాలు కూడా ఆయన రాస్తారు. సాహిత్యం పట్ల ఆయనకి చాలా మంచి పట్టుంది, రాజకీయాల పట్టుంది. స్వయంగా ఎన్టీ రామారావు గారితో ఆ రోజులో కలిసి మాట్లాడేవాడు. ఈరోజు ఆయన ఇంత పెద్ద అర్హత ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలి, పెద్ద పెద్ద మంత్రులు అటువంటి పదవులు తీసుకుంటానికి అర్హత ఉన్న వ్యక్తి ఆయన. బట్ నేనెందుకు పిలిచానంటే ఆయన ఈరోజు మన స్కూల్కి, నా స్వార్థం ఏంటంటే నా పేరెంట్స్కి మీ అనుభవాలు, మీ మంచి మాటలు మా పేరెంట్స్కి కావాలని నేను పిలిచాను, ఆహ్వానించాను. కాబట్టి మీరు ఆయన చెప్పిన మాటలు విని మనం మీటింగ్ క్లోజ్ చేద్దాం. ముందుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ శ్రీ సాంబశివరావు గారి చేతుల మీదుగా అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి. వందే మాత్రం. ఓకే, మీనాక్షి గారు అనౌన్స్ ప్రైజెస్ ఫస్ట్. పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ఏమేమి ఉన్నాయో ఒక 5 నిమిషాలు ఫస్ట్. కమాన్, 5 నిమిషాలు పూర్తి చేయాలి. Get ready. We would like to announce the best attendance award from 4th class, Sheikh Alia, 4th A1 section. Dear staff members, please get ready the students. Our school working days 230 days. She secured 230 out of 30. Sheikh Alia 100% attendance andi. 100% attendance ante it's not a small task. So it is the biggest task. ప్రతి రోజు కూడా స్కూల్ కి రెగ్యులర్ గా రావాలంటే ఖచ్చితంగా చాలా చాలా సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయాలండి. వీళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో షేక్ అబ్దుల్ అజీజ్ ఫ్రమ్ 4th class A1 section, please come on to the dais. And Sheikh Afreen from 5th class A1 section. He attended 230 out of 230. Sheikh Afreen from 5th class A1 section. She also attended 230 out of 230. Give her a big hands. K. Rupika from 6th class A1.
Sheikh Husna from 6th class A2. She also attended 231 out of 231, 100% attendance. From 5th class Hema Gauri, 4th class Hema Gauri, please come on to the dais. From 4th, please come on to the dais. Hema Gauri from 4th class. She attended 230 out of 230. Sheikh Husna. నమస్కారం చెప్పండి పైకి వచ్చినప్పుడు. స్మాల్ టాస్క్ అండి, బిగ్ టాస్క్ ఇది. ప్రతిరోజు అటెండ్ అవ్వడం అంటే ఏం మాటలు కాదు. సో కాబట్టి గట్టిగా చప్పట్లతో మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. బి లోచన్ ఫ్రమ్ 6th A3. B. Lochan. He also attended 231 out of 231, 100% achievement. P. Bindu from 7th A2. P. Bindu from 7th A2. She attended 231 out of 231. Please come on to the dais. Give her a big hands. Sheikh Abdullah from 7th A2. From 7th A2. He also attended 231 out of 231. Sheikh Abdullah, please come on to the dais. Next. B. Manasvi from 8th A1. She also attended 231 out of 231. Please come on to the dais along with your parents. Give her a big applause. M. Nachiket. From 8th A1. He also attended 231 out of 231. Give them a big applause. Sheikh Nadeem Nawaz from 8th A1. He also attended 231 out of 231. 100% attendance. Give him a big applause. K. Kavya from 9th A1. She also attended 231 out of 231. 100% achievement, 100% attendance. Next. K. Pujita from 9th A1. After K. Pujita. K. Kavya from 9th A1. She also attended 231 out of 231. K. Pujita from 9th A1. She also attended 231 out of 231. V. Samyukta. Pujita. Student రాలేదండి. Okay. Give them a big applause. V. Samyukta from 9th A1. She also attended 231 out of 231. M. Shigupta Shireen from 9th A1. She also attended 231 out of 231. రండి. Friends, Manasvi well fathers. మన పిలుస్తాలే. Again she got rank also.
K. Hemateja Swaroop from 9th A1. Hemateja Swaroop from 9th A1. He also attended 231 out of 231. Please come on to the dais. Hemateja Swaroop. R. Prudvi Balaji from 9th A1. He also attended 231 out of 231. 100% attendance, Andy. Please give them a big applause. Now from 10th class, M. Sarvani. Sarada Sri Sarvani. From 10th A1, she attended 216 out of 216. 100% attendance. Please come on to the dais. Sarvani is the daughter of Bharati Miss. Next ఎవరండి? Sarvani, please come on to the dais. Next, Y. Saranya from 10th A1. She also attended 216 out of 216. 100% attendance. Give them a big applause. G. Shruti. Please come on to the dais. From 10th A1, G. Shruti. She also attended 216 out of 216. 100% attendance. Sheikh Kader Wali. S. Manisha. Sheikh Nasreen. Whomever announced the name to attend it, please come on to the dais. Sheikh Nasreen. Sheikh Fahim Nawaz. Sheikh Nasreen from 10th A1, 216 out of 216. 100% attendance. Sheikh Fahim Nawaz from 10th class A1. Give them a big applause, Andy. వీళ్ళందరికీ మరొక్కసారి గట్టిగా చప్పట్లు. Thank you so much for giving this opportunity. వాళ్ళని ఫెలిసిటేషన్ ఉంది. ఆ ఫెలిసిటేషన్ మన చీఫ్ గెస్ట్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత మనం అంతే కదా కళ్యాణ్ గారు, రైట్? వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ద ఎజెండా, రైట్? నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ సాంబశివరావు గారు, వారి గురించి చెప్పాను నేను, మీకు పరిచయం చేశాను, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విందాం. అయితే మేడం గారు కోరిక ఏంటంటే ఆవిడ ఒక నిమిషం మాట్లాడుతున్నారు. సో మేడం గారు ఒక నిమిషం మాట్లాడినాక మేడం గారికి ఏంటంటే అలవాటు నీతి కథలు చెప్తుంటారు డాయస్ మీద, ఆ టైం తీసుకుంటుంది మేడం. వాళ్ళ కథ ఆపేసి 2 నిమిషాలు మాట్లాడు. వేదిక నిర్వహించిన డాక్టర్ చందు సాంబశివరావు గారికి, రవీంద్ర బాబు గారికి, అలాగే సాయి శ్రీకర్కి, ఇక్కడికి ఏం చేయించిన పేరెంట్స్ అందరికి, ఇందాక మీనాక్షి మిస్ చెప్పారు లారెన్స్ ప్రభంజనం అని. ఇది కదండి లారెన్స్ ప్రభంజనం. చూడండి ఎంత మంది పనులు మారుకుని వచ్చారంటే నిజంగా అది ఒక లారెన్స్ ప్రభంజనమే అని నేను అనుకుంటున్నాను. చాలా మా విజయాలన్నీ ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మా టీచర్స్ కానీ స్టూడెంట్స్ చెప్తున్నారు, మన పేరెంట్స్ చెప్తున్నారు మాకు విజయాల గురించి. మాకు మేమే పోటీ, మేమే సాటి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మో లారెన్స్ స్టూడెంట్సా అని భయపడే స్థితికి మా పిల్లలు ఎదిగారు. చాలా గర్వంగా ఉంది. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ దాంట్లో కూడా చాలా ముందు మంచి మార్క్స్ ఏంటండి
570, 470, 465, 464, 4 మార్కులు 6 మార్కులతో తక్కువతోనే అంత మార్కులు సాధిస్తున్నారంటే నిజంగా ఇదంతా కారణం టీచర్స్ అయితే దానికి వెనక ఉన్న మా పేరెంట్స్, మా బలం మా పేరెంట్స్, మా బలం మా పేరెంట్స్. వాళ్ళ వల్లనే ఈ రోజు మేము ఇంత స్థితికి వచ్చాము. ఇంత గర్వంగా, చాలా గర్వంగా మేము చెప్తున్నాము. లారెన్స్ అంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ అందరికీ తెలుసు మన యొక్క డిసిప్లిన్ కానీ ఫ్యాకల్టీ కానీ. ముఖ్యంగా దీని అందరికీ నడిపిస్తున్నాం మేక రవీంద్రబాబు గారు, మా హస్బెండ్ అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఏ స్కూల్లోనూ ఉండదండి. మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు గమనించుంటారు, నలుమూలలా వెళ్ళి ప్రతి ఒక్క పేరెంట్స్ ని కూర్చోబెట్టి అది చైర్స్ లేకపోతే చైర్స్ వేయించి ఆ టీచర్స్ ని ఒక తాటిలో నడిపిస్తూ ఈ స్కూల్ నడిపిస్తూ ముందు రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ అందరికీ నేను పెద్ద చెప్పేది ఏం లేదు, ఒకటి మాత్రం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మాకు మనవరాలు పుట్టింది. దానికి మీ అందరి బ్లెస్సింగ్ మాత్రం మా చిన్నారికి కావాలని కోరుకుంటున్నాను. ఈ అకాడమిక్ ఇలాగే ముందుకి ఇంకా మంచి ఫలితాలతో ఉంది. ముందు ఇంకా మన 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పుడు కూడా మనం అందరం కలుసుకుని మీట్ అవుతాము విజయ గర్వంగా. అలాగే మీ అందరు కూడా ప్రోగ్రెస్ కార్డ్స్ కోసం ఎంతో ఎదురు చూస్తారు. కార్డ్స్ కూడా తీసుకుని పోటీ మాత్రం పడకండి. మీ పిల్లల్ని పోటీ పడమనండి, కానీ పక్క పిల్లలతో కంపేర్ చేయొద్దు ప్లీజ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ హాలిడేస్ ని చాలా బాగా చక్కగా గడుపుతారని పిల్లల్ని మీరు ప్రెజర్ పెట్టద్దు, కసురుకోవద్దు. ఇంట్లో ఉండి అలర్ట్ చేస్తుంది, కసురుకోకుండా వాళ్ళకి ఒక యాక్టివిటీ తయారు చేయండి. ఏదో డ్రాయింగ్ కానీ, అలాగే సంగీతం కానీ, అలాగే స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేయండి. హాలిడేస్ ని చక్కగా హ్యాపీగా హాలిడేస్ ని గడుపుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Right now, I request శ్రీ చందు సాంబశివరావు గారు మన ఈ కార్యక్రమం చేసి మాట్లాడతారు. లైట్ ఎక్కువ ఉంది. అది పెట్టుకుంటారు. సార్ సాంబశివరావు గారు రండి. అందరికి నమస్కారం అమ్మా. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన సెయింట్ లారెన్స్ ఫౌండింగ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మేకల్ల రవీంద్రబాబు గారికి, అలాగే ఆయనకు తోడుగా గత 30 సంవత్సరాలుగా ఈ స్కూల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇంకో డైరెక్టర్ గౌరవనీయులు శ్రీమతి శేష్ కుమార్ గారికి, రాబోయే రోజుల్లో మరింత బాధ్యత తీసుకుని ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మరింతగా ఎక్స్పాండ్ చేస్తూ ఎక్కువ మందికి సర్వీసెస్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి సాయి శ్రీకర్ గారికి, పేరెంట్స్ అందరికీ, టీచర్స్ కి, మా స్టూడెంట్స్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సలాం వాలేకుం. అయితే నాకు సమస్య ఉందమ్మా, నేను ముందుగానే చెప్పుకుంటున్నా. మీరు నా వైపు సీరియస్ గా చూసినా, నేను చెప్పిన దానికి రెస్పాండ్ కాకపోయినా, నాకేమనిపిస్తుంది అంటే మేబీ నేను బోరు కొడుతున్నానేమో, నేను ఆపేయాలేమో, ఇంతకంటే మాట్లాడకూడదేమో అనిపిస్తుంది. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి, సో దట్ ఐ కెన్ స్పీక్. ఇప్పుడు చిన్నపిల్లలు స్టేజ్ మీదకి వస్తే మనం చప్పట్లు కొడతాము, బాగా చేశాడు, బాగా మాట్లాడాడు, అమ్మాయి నువ్వు బాగా చేసావు అంటున్నాం కదా మనం. మై సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో సేమ్. కాబట్టి మీరు ఎంకరేజ్ చేసినంత వరకు ఇది నడుస్తూ ఉంటుంది. మీరు సీరియస్ గా చూసినా, నాకేంట్లే అన్నట్టుగా చూసినా, నేను గమనిస్తూనే ఉంటాను. నాకు దేవుడు మంచి కంటి చూపించాడు. ఆ చివరిలో ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తారు, ఎవరైనా కనిపిస్తారు. ఇలా తలకాయ పెట్టి సీరియస్ గా చూస్తే ముందు వాళ్లే నాకు కనిపిస్తారు. కాబట్టి నేను మీ వైపు చూస్తున్నప్పుడు, చూసినా చూడకపోయినా ప్లీజ్ స్మైల్. ఎందుకంటే బాగా జరుగుద్ది. ఇంత చక్కగా ఇవాళ లక్కీగా వాతావరణం కూడా బాగుంది. మనకు అన్ని ఏర్పాట్లు చేశారు, మంచి చైర్స్ ఉన్నాయి, మరి బహుశా స్నాక్స్ కూడా ఇచ్చి ఉంటారు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్. సో లెట్స్ అంటే ఒక కాన్వర్జేషన్ లాగా. నేనే ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యు నో మోర్ దెన్ వాట్ ఐ నో. మీరు యాక్చువల్గా పిల్లల్ని ఇంత జాగ్రత్తగా స్కూల్కు పంపిస్తున్నారు, ఎంతమంది 100% అటెండెన్స్ కు వచ్చారంటే పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ సిన్సియర్, వెరీ వెరీ సీరియస్ అబౌట్ దేర్ వార్డ్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ యూ పేరెంట్స్ అందరికీ, మరి ముఖ్యంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా, మనం ఏర్పాటు చేస్తేనే వాళ్ళు స్కూల్కి రాగలరు. మనం ఏదో అడ్డం చెప్పేసి ఆ పని ఉందిలే ఈ పని ఉందిలే అంటే వాళ్ళు కూడా స్కూల్కి రాలేరు. స్కూల్కి రాగలుగుతున్నారు, 90% పైన అందరికి అటెండెన్స్ ఉంది, 100% అటెండెన్స్ ఉందంటే డెఫినెట్లీ ద క్రెడిట్ గోస్ టు పేరెంట్స్ అండ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. కొంతమంది నాయనమ్మలు అమ్మమ్మలు కూడా వచ్చారు ఇక్కడ, చూసారా, దే ఆర్ సో హ్యాపీ, దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దేర్ వాళ్ళ మనవరాలు మనవడు. దట్స్ ద కిక్ వీ గెట్ ఇన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్. రవీంద్ర బాబు గారు ఒక మంచి మాట చెప్పారు. ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు 30 సంవత్సరాల క్రితం 96లో ఇదంతా కూడా ఒక నిజంగా అంత డెవలప్ అయిన ప్రాంతం కాదు. ఆర్టీసీ కాలనీ అంటేనే వన్ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ ప్రాంతం లాగా మేము చదువుకుంటున్నప్పటి నుంచి కూడా. దాంట్లో లక్కీగా గవర్నమెంట్స్ వాటి పని వాటి చేస్తున్నాయి. ఇలాంటి ఇన్నోవేటర్స్, ఇలాంటి ఎంటర్ప్రీనర్స్ స్కూల్స్ స్టార్ట్ చేయటం వల్ల మనకి మిగతా బిల్డింగ్స్, రోడ్స్ లో ఎంత అడ్వాంటేజ్ వస్తుందో మనకు తెలియదు, కానీ స్కూల్ వల్ల ఇప్పుడు 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారన్నారు అంటే దాదాపుగా 1000 కుటుంబాలు అయ్యి ఉంటాయి. ఒక ఇంట్లో ఎక్కడన్నా ఇద్దరు ఉంటారు. సో ఒక 1000 కుటుంబాల్లో ప్రతి సంవత్సరం కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక 1000 కుటుంబాలు అనుకుంటూ యావరేజ్ ఒక 30,000 స్టూడెంట్స్ లేదా 30,000 ఫ్యామిలీస్ డెఫినెట్ గా ఈ సెయింట్ లారెన్స్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అవటం అంటే ఏంటంటే, మనం ఏ పని చేసినా మన లైఫ్ టైంలో ఇన్ని రెట్లు పెరగలేం. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అక్కడ స్థలం కొన్నానండి, పొలం కొన్నానండి, నాకు 50 లక్షలు వచ్చినాయండి, 1 కోటి రూపాయలు వచ్చినాయండి అని అనుకుంటారు. దట్స్ ఓకే, దట్స్ ఆల్సో డెవలప్మెంట్, దట్స్ ఆల్సో డెఫినెట్లీ ఎకనామిక్ డెవలప్మెంట్. కానీ ఒక విద్యార్థి ఆర్డినరీ ఫ్యామిలీలో నుంచి, మనం మిడిల్ ఇన్కమ్, లో మిడిల్ ఇన్కమ్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమైనా కావచ్చు, ఒక స్టూడెంట్ ఒక ఇంజనీర్ అయితేనో, ఒక డాక్టర్ అయితేనో, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయితేనో, ఇంకొక ప్రొఫెసర్ అయితేనో, ఒక లాయర్ అయితేనో, వాళ్ళు ఎంత ఎదగగలరు అన్నదానికి ఏమన్నా లిమిట్ ఉందా? డెఫినెట్ గా లిమిట్ లేని ట్రాన్స్ఫర్మేషన్ స్కూల్స్ లోనే జరుగుతుంది. అబ్దుల్ కలాం గారైనా మనలాగానే ఒక చిన్న స్కూల్లో నేల మీద కూర్చొని చదువుకున్న మనిషి. ఆ రోజున వాళ్ళందరూ మాట్లాడుకుని ఉంటారు, ఇంత చిన్న స్కూల్లో ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారులే, కనీసం అక్షరాలు వస్తే సరిపోద్దులే అని సాటిస్ఫై అయ్యి ఉంటారు. కానీ వాళ్ళ టీచర్ అలా అనుకోలేదు. అబ్దుల్ కలాం గారిలో ఏదో స్పార్క్ ఉంది, ఈ అబ్బాయిని నేను హ్యాండ్ హోల్డ్ చేయాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తనతో తిప్పుకుంటూ ఆయన్ని మరి ఈ దేశానికి, ఇంత పెద్ద దేశానికి, అతిపెద్ద డెమోక్రసీకి ప్రెసిడెంట్ చేయగలిగారు కదా. మరి ఆ రోజున ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఈ చిన్న అబ్బాయి చదువుకుని ఏం చేస్తాడు అనుకుంటే ఏముంది, మనకేం తెలుసు. సో ఇక్కడ మనలో చాలా మంది ఎమ్మెల్యేస్ అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎంలు అయ్యే అవకాశం ఉంది, పిఎంలు అయ్యే అవకాశం ఉంది, ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వీ నెవర్ నో. దానికి చాగంటి కోటేశ్వరరావు గారు కథ చెప్పాడు, నాకు అది బాగా నచ్చుతుంది. మనం ఆలోచించాలి దాని గురించి. ఒక పీఠంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేసినప్పుడు మన శంకర హాస్పిటల్ ఉంది కదా, శంకరాచార్యులు, ఆయన టైంలో 10 మంది భోంచేస్తున్నారంట, 100 మంది భోంచేస్తున్నారంట, 1000 మంది భోంచేస్తున్నారంట. ఒక రకంగా వాళ్ళకి భారం అయింది. సో ఆ మేనేజర్స్ వెళ్ళి శంకరాచార్యులను అడిగారట, ఏమండి మరి ఇంతమంది భోంచేస్తున్నారు అని, అంటే మనకు భారం అవుతుంది అని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఇంతమందిలో ఒక్క మహానుభావుడైనా భోంచేస్తున్నాడని మీకు అర్థమవుతుందా అన్నాడు. అంటే ఆ భోంచేసిన వాళ్ళందరూ మహానుభావులు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళే మహానుభావులే, కాబట్టి భారం అనుకోవడానికి వీల్లేదు. మన ముందున్న స్టూడెంట్స్ అందరూ కూడా మహానుభావులే. మనం వాళ్ళకంటే ముందు పుట్టాం అంతే. మనం వాళ్ళకంటే ముందు పుట్టాం కాబట్టి వాళ్ళు పిల్లలు అనుకుని ఏదో చనువుగా మాట్లాడుతున్నామే కానీ, ఇంకో 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళల్లో ఎవరు ఏమవుతారో మనకు తెలియదు కదా. మనకంటే చాలా రెట్లు వీళ్ళు పై స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ కరెంట్ సిచ్యువేషన్, టు రియల్లీ అచీవ్ ప్రోగ్రెస్. ఎకనామిక్ ప్రోగ్రెస్ అనుకోండి, సోషల్ ప్రోగ్రెస్ అనుకోండి, ఆనర్ అనుకోండి, ఏదైనా కానీ మనకి ఎడ్యుకేషన్ ద్వారానే వస్తుంది. ఈ సందర్భంగానే ఇంకొకటి కూడా, ఒక శ్లోకం, అంటే రవీంద్రబాబు గారు కూడా నాకంటే చిన్నాడేనే, నాకు తెలీదు, నాకు 61 సంవత్సరాలు. చిన్నప్పుడు మనకి ఆల్ ఇండియా రేడియో తెలిసిన వాళ్ళు చేయొద్దండి.
ఆల్ ఇండియా రేడియో నాకు తెలుసండి, ఒకప్పుడు రేడియో వినేవాళ్ళం అండి. కొత్త పిల్లలు తెలియదు పాపం వాళ్ళకి, రేడియో ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ నౌ. దాంట్లో ఏం చేసేవాళ్ళంటే అది ట్యూస్టర్ గారు రోజు ఉదయాన ఒక శ్లోకం చెప్పేవాడు. ఒక్క శ్లోకం, చాలా పవర్ఫుల్ శ్లోకం, దాదాపు 60-70 సంవత్సరాలు అదే శ్లోకం చెప్పారు. ఆ ట్యూన్ తో పాటుగా, ఓపెనింగ్ ట్యూన్ తో పాటుగా ఒక శ్లోకం వచ్చేది. ఏమని? కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే మళ్ళీ ఇప్పుడు నన్ను ఎవరు తిట్టుకోవద్దు, మేము స్నానం చేసి వచ్చాము, మేము నెక్లెస్ వేసుకున్నాము, మేము గొలుసులు వేసుకున్నాము, మమ్మల్ని ఈయనేదో తిడుతున్నాడు అని అనుకోవద్దు. అవి కూడా కావాలి మనకి. అయితే ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, నాకు పెద్ద పెద్ద చంద్రహారాలు ఉన్నాయి, నాకు కేయూరాణిలు ఉన్నాయి, అంటే చేతులకి ఏదో పెట్టుకుంటారు కదా ఆడపిల్లలు, వంకెలంకెలుగా పెట్టుకుంటారు కదా, ఇలా ఉంటాయి కదమ్మా. మీకు బాగా తెలుసు, అది మీ డిపార్ట్మెంట్, అది మీ డిపార్ట్మెంట్. అవన్నీ ఉంటాయి కదా, లేడీస్ బాగా పెళ్లిళ్ళప్పుడు ఎన్ని పెట్టుకుంటారు కదా, చేతులు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద హారాలు వేసుకుంటారు, వడ్రాణం పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. అన్ని మగాళ్ళు కూడా వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు లేడీస్. ఒకప్పుడు మగాళ్ళు మనం చూసాం అనుకోండి, రాముడి బొమ్మ చూసాం అనుకోండి, కృష్ణుడి బొమ్మ చూసాం అనుకోండి, ఉంటాయి లేదా? అన్ని ఉంటాయి కదా. వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసాం అనుకోండి, ఆయనకి అవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ అందరికి ఉండేవి గతంలో, పెద్దవాళ్ళు అందరికి ఉండేవి. మరి వీటన్నిటిలోకి నిజమైన భూషణం, నిజమైన అలంకారం ఏమిటి అని ఆలోచన చేస్తేనట, వాక్భూషణం భూషణం. నువ్వు మంచి భాషతో మాట్లాడిన మాట ఉంటుంది చూసారా, ఆ మాట నీకు అన్ని భూషణాల కంటే, అన్ని అలంకారాల కంటే కూడా గొప్ప అలంకారం అని చెప్పి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవారు. ఆల్ ఇండియా రేడియో అంటే ఒక మాటే కదా, మనకు కనపడరు కదా. సో రకరకాల ప్రోగ్రామ్స్, రకరకాల భక్తులు, రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మనం రేడియో పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళు. రాత్రిపూట పడుకునేదాకా రేడియోలో ఏదో ఒక ప్రోగ్రాం వస్తానే ఉండేది వినటానికి. భాషే కాబట్టి మనం వాగ్భూషణం భూషణం అనుకున్నప్పుడు మనకి స్కూల్లో ప్రధానంగా వచ్చేది ఏంటి? ఇంతకుముందు మనం ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ లో ఎలా జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే, నేను స్కూల్కి వెళ్ళనప్పుడు ఎవరైనా స్కూల్కి వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి మిస్ అయ్యేది ఏంటంటే ఎలా మాట్లాడాలో తెలియదు. మరి చదువుకోని వాళ్ళు, స్కూల్కి వెళ్ళని వాళ్ళు మాట్లాడరా అంటే మాట్లాడతారు, వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. కానీ అదే పర్సన్ స్కూల్కి వెళ్ళుంటే, అదే పర్సన్ కాలేజీకి వెళ్ళుంటే, అదే పర్సన్ యూనివర్సిటీకి వెళ్ళుంటే ఇంకెంత గొప్పగా మాట్లాడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. స్కూల్కి వెళ్లకుండానే అంత బాగా మాట్లాడుతున్నారంటే స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఇంకెంత పెద్ద అడ్వాంటేజ్ వచ్చేదో మన ఊహకు వదిలేస్తున్నాడు కామెంటేటర్. కాబట్టి ఇక్కడ మనం స్కూల్కి రావడం వల్ల మనకు జరిగే ట్రాన్స్ఫర్మేషన్, పిల్లల్లో భాష పెరుగుతుంది, భావ ప్రకటన కేపబిలిటీ పెరుగుతుంది. ఆ ఎఫెక్ట్ వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా చదువుకుని విని దాని మీద శ్రద్ధ చూపించినట్టయితే వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి వచ్చి ఫైనల్ గా ఈ బాబుకి గాని పాపకు గాని 15 ఏళ్ల వయసు వచ్చేసరికి బాగా మాట్లాడగలుగుతారు. బాగా మాట్లాడటం అంటేనే ప్రోగ్రెస్. ఇందాక మేకల రవీంద్ర బాబు గారు అన్నారు, మన ఊర్లో ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టేసి సాంబశివరావు గారు అమెరికా దాకా వెళ్ళారని. నేను ఏం చదువుకున్నానో, నేనేం చేశానో, నా మైండ్కి ఏం తెలుసో, నాకేం తెలుసో మీకెవరికి అనవసరం, నేను మీ దగ్గర చెప్పలేను. అది అసందర్భం కూడా. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉంటాడు, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన మనకేం చెప్తున్నాడు, ఆయన ఏం చదువుకున్నాడో మనకు చెప్పలేడు. ఆయన చదువుకున్నాడు. కానీ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో మనకు బాగా అనిపిస్తుంది, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో మనకు బాగా అనిపించదు. ఎందుకని? ఒక ఆయన దురుసుగా మాట్లాడతాడు,
ఒక ఆయన కోపంగా మాట్లాడతాడు, ఒక ఆయన విసుక్కుంటాడు, ఒక ఆయన ఏమన్నా కూర్చోమ్మా చెప్పమ్మా ఏంటమ్మా అంటాడు. అవునా? అదేనా తేడా? అంతే కదమ్మా? ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కొంతమంది అసలు తలకాయ కూడా ఓపట్లేదు, ఎనర్జీ దండగనుకుంటున్నారు, మీరు చెప్పేది ఏదో చెప్పండి అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఒకవేళ మీకు అర్థం కావట్లేదా, వినపట్లేదా, అర్థమైనా కానీ మీకు మీకు నచ్చట్లేదా? నచ్చటం అంటే ఏంటమ్మా? ఐ డోంట్ అగ్రీ అంటారు కదా. మీరేదో చెప్తున్నారు కానీ మాకు వినిపిస్తుంది కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ పాయింట్ సార్, ఐ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ పాయింట్ అని ఉంటుంది కొంతమందికి. వాళ్ళు కూడా ఎలాగోలా ఎక్స్ప్రెస్ చేయాలి, కావాలంటే చేయొద్దండి ఐ డోంట్ అగ్రీ విత్ యూ సార్ అని. డెమోక్రసీనే కదా, మనకు అడ్వాంటేజ్ ఉంది కదా. అలాగే ఆయన ఉన్నాడు ఆయన ఈజ్ ఏ గుడ్ సపోర్ట్ టు మీ. ఓకే, కాబట్టి మనకి ఫండమెంటల్ గా చదువుకునే అవకాశం ఉంటే, డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా చదువు దేంతో పోల్చాడు తెలుసా ఆయన? సింహం పాలుతో పోల్చాడు. మనకి గేదె పాలు, ఆవు పాలు, మేక పాలు ఉన్నట్టుగానే సింహానికి కూడా పాలు ఉంటాయి కదా. చదువుని సింహం పాలతో పోల్చి స్కూల్కి వెళ్ళటం అంటే, చదువుకోవటం అంటే సింహం పాలు తాగినంత మీరు గర్జిస్తారా ఈ సొసైటీలో, మీరు కింగ్స్ అవుతారు. ఈ బాలబాలికలు ఉద్దేశించి ఆయన అన్నమాట. మీరు చదువుతున్న ప్రతి అక్షరం కూడా మీకు సింహం పాలులాగా పనిచేస్తుంది, మీరు ఈ సొసైటీలో గర్జిస్తారు, ఈ సొసైటీకి మీరే కింగ్స్ అవుతారు, కాబట్టి మీరు చదువుకోండి అని చెప్పాడు. అలాంటి చదువుకునే అవకాశం మనకి రవీంద్ర బాబు గారు, శేష్ కుమారి గారు ఇక్కడికి ఇవ్వటం, మనకి ఈ ప్రాంతానికి ఇవ్వటం అనేది డెఫినెట్ గా ఈ ప్రాంతం డెవలప్మెంట్ లో గణనీయమైన పాత్ర పోషించుంటుంది. అది మనం ఇంటింటికి వెళ్ళి లెక్క కట్టలేం. ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఏ వార్డ్ అయినా, ఏ సబ్ లొకేషన్ అయినా సరే ఒక మంచి స్కూల్ ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుద్ది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో మనందరి తరఫున మరొకసారి రవీంద్ర బాబు గారికి, శేష్ కుమార్ గారికి, ఈ స్కూల్లో పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికి పేరు పేరున మీకు ధన్యవాదాలమ్మా. ఐ అప్రిషియేట్ యువర్ సర్వీస్, యు కంటిన్యూ టు డూ యువర్ సర్వీస్. అన్ని సర్వీసెస్ లోకి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గౌరవం నా ఉద్దేశం ఇంకా ఏ ప్రొఫెషన్ లోనూ లేదు. అది మనం ఇప్పుడు కొద్దిగా తగ్గిందా అని అనుకుంటున్నారు కానీ ఎప్పటికీ తగ్గదు. మీకు ఎప్పుడైనా సరే మీ స్టూడెంట్ కనపడినప్పుడు మీకు ఆ గౌరవం ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది, కనపడుద్ది. మా నాన్నకు 90 ఏళ్ళు, నేను ఎప్పుడు అనుకుంటానన్నమాట, ఆయన మా ఊర్లోనే ఉంటాడు, ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఆయనకి ఏంటో తెలుసా ధైర్యం, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వయసులోనూ చిన్నవాళ్లే, ఎక్కువ మంది ఆయన దగ్గర చదువుకున్నాడు. ఆయనకు ఆ చదువు కూడా ఉంటది. ఆయనకి ఎప్పుడు వీళ్ళకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా గానీ ఆయన మైండ్ లో వాడు 1వ తరగతిలో స్కూల్కి రాలేదు, 2లో వాడిని బెత్తం పెట్టి కొట్టాను, 3లో వాడు చెట్టెక్కాడు, 4లో పట్టుకొచ్చాం, ఇవన్నీ గుర్తుంటాయి ఆయనకి. కాబట్టి ఎవరైనా దాన్ని గట్టిగా మాట్లాడాలనుకో, ఏడ్చేలేరా 3వ తరగతిలో నిన్ను అని మొదలేస్తాడు. దట్స్ అడ్వాంటేజ్ ఎ టీచర్ హ్యాస్. దట్స్ అ బెస్ట్ ప్రొఫెషన్. ఓకే, విత్ దాట్ మనం దేని గురించి మాట్లాడుకోవాలో తెలియక నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. మంచి మాటలే, బట్ ప్రొఫెసర్స్ గా నేను కూడా ప్రొఫెసర్ గా పనిచేసిన అమ్మాయి, ఇక్కడ టీచర్స్ అందరికీ తెలుసు ఈ సమస్య ఉంటుంది. హై స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా, అమెరికా అయినా, ఇండియా అయినా, నెదర్లాండ్స్ అయినా పీరియడ్ అంటే 50 నిమిషాలు. ఎందుకు 50 నిమిషాలు పెడతారు? వై నాట్ 1 hour? వై నాట్ 40 minutes? వై నాట్ 30 minutes అని చాలా డిస్కషన్ జరిగింది. యావరేజ్ అడల్ట్ కి మనం ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మనం లెగవంగానే ఆ విషయంలోకి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళామనుకోండి, వినే వాళ్ళకి నచ్చదు. టీచర్స్ అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. మీరు క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే మీరు వైట్ బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద మీరు మన వాళ్ళ మ్యాథ్స్ చెప్పేస్తున్నాం, సోషల్ స్టడీస్ చెప్పేస్తున్నాం అని మొదలేశారనుకోండి, సగం మంది ట్యూన్ అవ్వరు, వాళ్ళు వేరే గొడవలో ఉంటారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు మనం ట్యూన్ చేసుకోవాలి. ఇదంతా ట్యూనింగ్ వ్యవహారం నడుస్తుంది. సంగీత కచేరీలో ఏం జరుగుద్ది? వెంటనే పాట పాడతారా? పాడరు. పాడే ఆయన నుంచి ఉంటాడు, ఆ తబలా ఆయన ఏదో సరి చేసుకుంటుంటాడు, కీబోర్డ్ ఆయన సరి చేసుకుంటుంటాడు. ఇదంతా ఒక 2-3 నిమిషాలు సరి చేసుకున్నాక నువ్వు ఓకేనా 1, 1.5, 2 అనుకుంటూ అప్పుడు మొదలేస్తారు. దట్స్ కాల్డ్ ట్యూనింగ్. ఇప్పుడు మీ అందరినీ నేను ట్యూన్ చేయాలని చూస్తున్నా. నేను చెప్పబోయేదానికి ఏం చెప్పబోతున్నానో నాకు తెలియదు. ఇలా ఒక అరగంట నడుస్తుంది. ఒక అరగంట నడిచిన తర్వాత దేన్నో గురించి చెప్పుకుందాం. ఈలోపు నాకు ఎక్కడో ఎవరో ఏదో క్లూ ఇస్తారు.
వాళ్ళు చేసే పని బట్టి నాకు క్లూ వస్తుంది, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అప్పటిదాకా నేను ఏదో ఒకటి మాట్లాడుతుంటాను, మీరు వినండి. మంచి మంచి మాటలు చివరిలో వస్తాయి. ఓకే, ఇప్పుడు చదువు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే మనకు ఐడియా ఉంది, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, యూఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు గతంలో లాగా కాదు. మేము చిన్నప్పుడు ఏంటంటే మా తమ్ముడి పేరు సుబ్బారావు, అంటే మా తాత పేరు. అప్పుడు మా నాయనమ్మకి ఏమనిపించిందంటే, అప్పటికే మా తాత చనిపోయాడు. మా నాయనమ్మ ఏమనుకునేదంటే, మా ఆయన పేరు పెట్టుకున్నాను, వాళ్ళ హస్బెండ్ కదా, కాబట్టి ఈ సుబ్బారావు అని ఈ మనవడు, ఆయన సుబ్బారావు కూడా అనేది కాదు, ఈయన అంటే వాళ్ళ హస్బెండ్ లాగా ఊహించుకుని, ఈయన స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఈయనకి పొలాలు ఉన్నాయి, 6 వీడిని తీసుకుని పొలం వెళ్ళిపోయాడు. నిజంగా మా తమ్ముడికి సుబ్బారావు అని పేరు పెట్టినందుకు 5వ తరగతి వరకు ఆమె నిజంగా స్కూల్కి రానివ్వలేదు. అదొక రోజు ఫైట్ గా ఉండేది. అంటే అమాయకం, వాళ్ళు అంత అమాయకమైనటువంటి సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాగానే స్కూల్కి వెళ్ళాలి అంటున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఇంకా ఏ ఇంట్లో కూడా నా ఉద్దేశం, ఇండియాలో మీరు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా, చదువుకోవటం అనేది అత్యవసరమైనటువంటి ప్రక్రియ. పిల్లవాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాగానే ఈ స్కూలు, నర్సరీ, ప్రీ స్కూల్, ఎల్కేజీ, యూకేజీ ఏదో అనుకుంటూ మొత్తం మీద పంపిస్తున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. డెఫినెట్ గా దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. మన సొసైటీ టువర్డ్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రయత్నం అది. కేరళలో జరిగిపోయింది. కేరళలో 70లోను 80లోను మనం ఇక్కడ చదువుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడే కేరళ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చదువుకోవడం బాగా జరిగిపోయింది. రెండో మార్పు ఏమొచ్చిందంటే మనకి, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ మగపిల్లలు ఉండేవాళ్ళు, ఈ ముందు 1-2 బెంచ్లో మాత్రం ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇవాళ నేను చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తే మోస్ట్లీ ఆడపిల్లలు ఉంటున్నారు, 1-2 బెంచుల్లో మాత్రమే మగపిల్లలు ఉంటున్నారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మ గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కాబట్టి గతంలో మమ్మల్ని అణగదొక్కారు, మమ్మల్ని చదువుకోనివ్వలేదు, మమ్మల్ని వంటింటి కుందేళ్ళని చేశారనే కోపంతో మగపిల్లల అవకాశాలు కూడా ఇవ్వండి, వాళ్ళని తొక్కి పెట్టద్దండి మీరు. అవునా కదా, మగపిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. వాళ్ళు చాలా మందికి 100% అటెండెన్స్ వచ్చిందంటే 20 మందికి ఏమో పిలిచారు కదా. నేను అదే దృష్టితో చూస్తున్నాను, అరే మగపిల్లల పరిస్థితి ఎట్టా ఉంది, మగపిల్లల పరిస్థితి ఎట్టా ఉందంటే వాళ్ళు నిజంగానే లేరు. 2-3 ఉన్నారు, మిగతా అంతా ఆడపిల్ల ఉన్నారు. అంటే మన సొసైటీ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫార్మింగ్. అవునా కదా, పేట్రియార్కల్ నుంచి, అంటే మేల్ డామినెంట్ సొసైటీలో నుంచి ఉమెన్ ఇంకా డామినెంట్ అని అనొచ్చో లేదో తెలియదు, కానీ ఆ పవనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి, పేరెంట్స్ లో చూడండి, అంత ఉంది కదా అమ్మా. మగవాళ్ళు ఎక్కడ అందరూ చేయొద్దండి. మగవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. వీళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకులేనా చూసారండి, ఓవర్వెల్మింగ్ పేరెంట్స్, ఓవర్వెల్మింగ్ ఆడియన్స్, ఓవర్వెల్మింగ్ ఈ అటెండెన్స్ లో ఉన్న ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉమెన్. కాబట్టి ప్రత్యేకంగా ఆడవాళ్లకు మనం ఇప్పుడు చప్పట్లు కొట్టాలి, మీరు కూడా కొట్టాలయ్యా, తప్పదు, ఇంకా మనకు ఆల్టర్నేటివ్ లేదు. అంటే దిస్ మే బి ఎ గుడ్ సైన్, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ చివరిలో ఉన్నాడు. దిస్ ఇస్ ఏ గుడ్ సైన్ డెఫినెట్లీ. మనం కంప్లీట్లీ మగపిల్లల దగ్గర నుంచి కంప్లీట్లీ ఆడపిల్లలు అనే దాకా వచ్చేసాం. అది మంచిదో కాదని నేనేం మంచి చెడులు ఆర్గ్యూ చేయట్లా, బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ గుడ్. ఎందుకంటే ఇంట్లో మదర్ చదువుకుందనుకో, మా మదర్కి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, మా నాయనమ్మ కూడా ఉందనుకో, మా తమ్ముడు కూడా అన్నిసార్లు దెబ్బలు తినకుండా చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు. మామేమన్నా స్కూల్కి తీసుకెళ్ళటం, పంతులు గారు ఏమన్నా ఆయన్ని కొట్టడం, ఈ 2 జరిగాయి 5వ సంవత్సరం దాకా, 5వ తరగతి దాకా. అప్పుడు ఆ సమస్య లేదు. ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్ ఆర్ కమింగ్ టు స్కూల్, ఆల్ ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్. ఓకే, ఇప్పుడు మనం స్కూల్కి వస్తున్నాం. ఐఎమ్ నాట్ రియల్లీ వరీడ్ అబౌట్ ఈ జెండర్ డిస్క్రిమినేషన్. నా మైండ్ లో ఏం లేదు.
అంత ట్రాన్స్ఫర్మేషన్ మన జీవిత కాలంలో జరిగిందనే ఆ ప్రైడ్ తో మాట్లాడుతున్నాను, ఆ హ్యాపీనెస్ తోనే మాట్లాడుతున్నాను. ఓకే, మీరు వేరే రకంగా అనుకోవద్దు, వేరే రకంగా అనుకోవద్దు. సరే, అంటే తల్లులు ఎక్కువ బాధ్యత తీసుకుని పిల్లల్ని సంరక్షించడమే కాకుండా పిల్లల్ని స్కూలుకు పంపుతూ స్కూల్లో ఏం జరుగుతుందో కూడా కనుక్కుంటూ స్కూలుకు వచ్చి స్కూల్లో డిస్కస్ చేసి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసి దే ఆర్ టేకింగ్ యాక్టివ్ పార్ట్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఈ పనులు చేయటంలో దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్ యూనివర్సల్లీ. వాళ్ళు అలా ఇన్వాల్వ్ అవటం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, ఆటోమేటిక్ చదువు కూడా బాగుంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ టైం. మనం ఇప్పుడు మంచి టైంలో ఉన్నాం. మీరు ఇందా చేతికరండి, ఎందుకులే అనుకున్నారా? అంటే ఇది కూడా ఉంటుంది మరి, పాపం కొంత ఆత్మన్యూనత భావం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతమందిలో ఏంట్రా మనం 4-5 ఉన్నామంట, నేను గమనించలేదు అనుకుని వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. ఏం పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఇది తప్పదు ఇక మరి. ఓకే, అయితే స్కూల్కి వస్తున్నాం, చదువుకుంటున్నాం, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. every family is willing to transform, every family is after their development, their social development, ఆ కమ్యూనిటీ, ఆ ప్రాంతం, ఆ విలేజ్, ఆ టౌన్ డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సైన్స్, గుడ్ సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మనం ఇప్పుడు ఏం చదువుకుంటే బాగుంటుందండి అని అడుగుతారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు, అంటే నేను 1970s 80s సంగతి మాట్లాడుతున్నాను. అప్పుడు మాకు పెద్దగా ఆప్షన్స్ లేవు. బాగా చదువుకోవడం అంటే మెడిసిన్ లోకి వెళ్తాం, బాగా చదువుకోవడం అంటే ఇంజనీరింగ్ లోకి వెళ్తాం. అయితే ఆ మెడిసిన్, ఆ ఇంజనీరింగ్ కూడా ఫుల్ సైకిల్ వచ్చేసినాయి. ఇప్పుడు దాదాపుగా నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. కొద్దిగా మెడిసిన్ కష్టంగా ఉంది, కానీ మెడిసిన్ కూడా నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నా, ఇంజనీర్ అవ్వాలనుకున్నా చాలా అందుబాటులోకి వచ్చేసింది అది. కానీ 70s 80s తో పోలిస్తే ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. ఈ పిల్లలందరూ గ్రాడ్యుయేట్ అయ్యేసరికి వీళ్ళు 35 అలా వస్తారు, 20-30+ లోకి వస్తారు వీళ్ళు. అంటే ఇంకొక 5-10 సంవత్సరాలకు కానీ వీళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది. ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా మనం ఇంజనీరింగ్ చదువుకుంటే బాగుంటుందా, మెడిసిన్ లోకి వెళ్తే బాగుంటుందా, ఇంకేదన్నా చేస్తే బాగుంటుందా? ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు ఐఐటి జేఈ అంటున్నారు, లేదంటే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటున్నారు, లేదంటే ఇంకోటి ఏదో అనుకుంటున్నారు కదా. చాలా స్కూల్స్, చాలా కార్పొరేట్ స్కూల్స్ మీరు పుట్టబోతున్నాడు అన్నప్పుడే వాడిని ఐఐటి జేఈ లైన్ లో పెడదామా, నీట్ లైన్ లో పెడదామా, ఇంకా వాడు పుట్టలేదయా అంటే పుడతారులే సార్, మనం X+-, అని రాస్తున్నారు వాళ్ళు. అంటే అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరు పుట్టినా కానీ జేఈలో పెడదాము, లేదంటే నీట్ లో పెడదాం అన్నారు. అలా జరుగుతున్నాయి కొన్ని స్కూల్స్ లో. అది అవసరమా కంటే మేబీ అది కొద్దిగా ఎక్సెస్ అయిందేమో, అంత అవసరం లేదేమో. కాబట్టి మరి ఇప్పుడు మనం దేనికి రెడీ అవ్వాలి? నేచురల్ గా క్వశ్చన్ వస్తుంది కదా, దేనికి రెడీ అవ్వాలనుకుంటున్నారమ్మా మీరందరూ? ఎవరన్నా చెప్తారా? అమ్మా, నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. మరి బాగా ఆడుకుంటున్నావా? ఏం అవసరం. ఏమ్మా, బాగా ఆడుకుంటున్నావా? అటు చెప్పు, ఐ వాంట్ బి పోలీస్ ఆఫీసర్ అని చెప్పు. పోలీస్ ఆఫీసర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మా. పోలీస్ మాట్లాడుకుంటాం. అవుతుంది, డెఫినెట్ గా. ఐ థింక్ షీఈస్ కమిటెడ్. అమ్మా గ్రీన్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? చెప్పు. ఓకే, డాక్టర్. ఈయన ఏమనుకుంటున్నామ్మా? ఓకే. ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరున్నారు? స్టూడెంట్స్, వీళ్ళు స్టూడెంట్స్ అని. అమ్మా నువ్వు స్టూడెంటేనా? ఏమనుకుంటున్నావు అమ్మా? డాక్టర్. తర్వాత ఆ పక్కన చెప్పమ్మా.
ఏమ్మా ఆ సివిల్ సర్వీసెస్ అవ్వాలనుకుంటుంది. ఓకే, అదర్ దెన్ డాక్టర్, ఇంజనీరింగ్ ఎవరన్నా ఏమైనా అనుకుంటున్నారా అని చూస్తున్నాం. నువ్వు సివిల్ సర్వీసెస్ అవ్వాలనుకున్నా డాక్టర్ అయ్యి అవ్వచ్చు, ఇంజనీర్ అయ్యి అవ్వచ్చు, ఇంకోటి బిఏ, బీకామ్, బిఎస్ ఏదో ఒకటి చదువుకోవాలి కదా, డిగ్రీ అయితే చదువుకోవాలి. సో మెడిసిన్ చేసి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి లాగా సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళొచ్చు. లేదు జేడి లక్ష్మీనారాయణ గారి లాగా ఇంజనీరింగ్ చేసి, మా క్లాస్మేట్ అయినా మాతో పాటు ఇంజనీరింగ్ చేసి ఆయన ఐపీఎస్కి వెళ్ళాడు, యూపీఎస్సీ సేమ్ ఎగ్జామ్. ఓకే, నేను ఇంజనీరింగ్కి వెళ్ళాలనే వాళ్ళు చేయొద్దమ్మా. నేను పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవ్వాలి అనేవాళ్ళు చేయొద్దండి. నేను డాక్టర్ అవ్వాలనే వాళ్ళు చేయొద్దండి. తగ్గిందా? నేను పోలీస్ ఆఫీసర్ అనేవాళ్ళు, నేను లాయర్ అవ్వాలనేవాళ్ళు, నేను ఏదో ఒకటి అవుతాననే వాళ్ళు చేస్తాను. వస్తాను అక్కడికే, నేను అక్కడ కూడా వస్తున్నాను. అసలు లెక్క చేయట్లా. పొలిటీషియన్ అంటే పనికిరాని అలా కనపడుతున్నారు, పనికిరాళ్ళు అలా కనపడుతున్నారు. ఓకే, ఎవరన్నా పొలిటీషియన్ అవుతారమ్మా? మన మేయర్ అవుతారా? ఎవరన్నా మేయర్ అవుతారా? గుంటూరు సిటీకి రోడ్లు ఇంకా బాగా చేయొచ్చు, మీరు వచ్చేసరికి ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టవచ్చు. ఓకే, 12 అంటే చిన్నపిల్లలే, దే ఆర్ నాట్ రెడీ యెట్. బట్ ఐ థింక్ దిస్ క్వశ్చన్ నీడ్స్ టు బి ఆస్క్డ్. యుఎస్ లో నేను 1990లో వెళ్ళానమ్మా. వెళ్ళినప్పుడు నాకు మా పెద్ద బాబుకి అప్పుడే ఆయన పుట్టాడు. ఆయనకి హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని ఉండేది. ఆయనకు 1 year అప్పుడు. హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఊరికనే మన దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు కూర్చోబెట్టుకుని 4-5 గంటలు కూర్చోబెట్టుకుని మళ్ళీ పంపిస్తారు. ఏం చెప్పరు, టీచింగ్ అంటూ ఏముండదు. జస్ట్ హౌ టు లివ్. రెస్ట్ రూమ్కి వెళ్ళటం అంటే ఏంటి, ఒక లైన్ లో వెళ్ళటం అంటే ఏంటి, కూర్చోవటం అంటే ఏంటి, నుంచోవటం అంటే ఏంటి, హ్యాండ్స్ వాష్ చేసుకోవటం అంటే ఏంటి, ఇలాంటివి 3 ఏళ్ళు దాకా అయ్యే ఉంటాయి వాళ్ళకి. అదంతా చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక టీచరు, ఏదో ఒక పర్సన్ వాళ్ళని అడుగుతూ ఉంటారనమాట. వాట్ డు యూ వాంట్ టు బీ వెన్ యూ గ్రో అప్? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదావు అనుకుంటున్నావు అని అడుగుతారు. యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతారు, నాలాంటి వాడిని కూడా అడుగుతారు. అంటే ఏంటి, మనం ఇంకా నేర్చుకోవాలి, మనం ఏదో అవ్వాలి. నువ్వు ఏదో జాబ్ చేసావు, నువ్వు రిటైర్ అయిపోయావు, ఇక అంతటితో అయిపోయింది నీ జీవితం అని కాకుండా, ఇన్ ఫ్యూచర్ వాట్ యూ వాంట్ టు బీ అనే క్వశ్చన్ కామన్ గా ఆ సొసైటీలో అందరూ అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మనకేమనిపిస్తుంటే, చిన్నప్పుడు మనకి పోలీస్ డ్రెస్ బాగుంటుంది కాబట్టి పోలీస్ అనుకుంటారు, ఫైర్ ట్రక్ బాగుంటుంది కాబట్టి ఫైర్, అంటే మనకి ఫైర్ ట్రక్స్ ఉండవు, యుఎస్ లో ఫైర్ ట్రక్స్ ఉంటాయి. లేదు అంబులెన్స్ ఉంటుంది, నేను అంబులెన్స్ లో పనిచేసే డ్రైవర్ని అవ్వాలంటారు. లేదు పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి, 50 అడుగులు 60 అడుగులు ట్రక్స్ ఉంటాయి, నేను ట్రక్ డ్రైవర్ని అవుతానంటారు. చాలా మంది అంటే విభిన్నంగా చెప్పడానికి ట్రై చేస్తారు. ఒక క్లాస్ లో 20 మంది 30 మంది ఉంటే 30 మంది కూడా 30 రకాలుగా చెప్తారు. వాళ్ళు చెప్పింది పెద్ద అయ్యేసరికి కొద్దిగా మారిపోతూ ఉంటది. వాళ్ళ వయసు పెరిగే కొద్దీ, వాళ్ళ అవగాహన పెరిగే కొద్దీ, ఇంతకు ముందు డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ట్రక్ డ్రైవర్ అవుతారనొచ్చు, ట్రక్ అనుకున్న వాళ్ళు పోలీస్ అనుకోవచ్చు, పోలీస్ అనుకున్న వాళ్ళు లాయర్ అనుకోవచ్చు, ఏదేదో మారిపోతూ ఉంటుంది. బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ కంటిన్యూస్లీ. టీచర్స్ కూడా అలా అడుగుతూనే ఉండాలి. అడుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చాయిస్ తెలుస్తుంది. మనం అడగట్లేదు అనుకోండి, వాళ్ళ మనసులో ఏమున్నా మనకి తెలిసి తెలియని తనంతో నువ్వు నీట్కి వెళ్ళు, నువ్వు జేఈకి వెళ్ళు, నువ్వు నీట్కి వెళ్ళు, నువ్వు జేఈకి వెళ్ళు అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనమే చెప్తున్నాం. వాళ్ళకి ఆప్షన్ లేకుండా మనం చేస్తున్నాం. కాలేజెస్ అలా చేస్తున్నాయి, స్కూల్స్ అలా చేస్తున్నాయి. మీరు ఇంజనీరింగ్కి వెళ్ళండి, లేదంటే మీరు మెడిసిన్కి వెళ్ళండి, ఇక మిగతా ఏమి లేవా? నిజంగా మన సొసైటీకి కావాల్సింది ఎవరు? అక్కడికే వస్తున్నాను నేను. అది ఎందుకు ఆ మోడల్ ఎక్కువ రోజులు పనిచేయదో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2026లో ప్రధానంగా మనకు వినిపిస్తున్న మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఆ మాట విన్నానండి అన్నవాళ్ళు చేయొద్దండి. కృత్రిమ మేధ అనే మాట నేను కూడా విన్నానండి. ఓకే, చాలా మంది విన్నారు, ఇట్స్ గుడ్.
అంటే ఏంటి, ఏం జరగబోతుంది? మనం ఇంతకు ముందు ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక 100 పుస్తకాలు 1000 పుస్తకాలు పెట్టుకుని, ఇదిగో మా ఊర్లో ఇంత పెద్ద లైబ్రరీ ఉంది, లేదు నేను యాజ్ ఎ స్టూడెంట్ ప్రతి సంవత్సరం 5 సబ్జెక్టులు చదువుకుంటూ ఒక 10 ఏళ్ల పాటు 50 సబ్జెక్టులు చదివి నేను చాలా నాలెడ్జ్ నేను సంపాదించాను, నేను యూనివర్సిటీ స్థాయిలో చాలా నాలెడ్జ్ సంపాదించాను, నేను పిహెచ్డి దాకా చేసి చాలా నాలెడ్జ్ సంపాదించాను అని అనుకుంటున్న రోజులు దాదాపుగా పోయినాయి. ఇప్పుడు మనకి ఏం తెలుసని మనం అనుకుంటున్నాము, మన కంప్యూటర్లో ఒక ఏఐ ఏజెంట్కి అంతకంటే కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు నాలెడ్జ్ తెలుసు దానికి. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని లైబ్రరీస్ అయితే ఉన్నాయో, ఎన్ని యూనివర్సిటీ అయితే ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు అయితే పబ్లిష్ అయినాయో, ఎన్ని న్యూస్ పేపర్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయో, ఎన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయో, ఎవరెవరు ఏమేమి రాస్తున్నారో, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో, ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా రేపు ఎల్లుండికి వచ్చేసరికి ఈ ప్రపంచం అంతా తెలుసు. నేను దీన్ని యూట్యూబ్ లో పెట్టేసాను అనుకోండి, మన మాటను ఆయన తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టేశాడు అనుకోండి, ఈ చందు సాంబశివరావు గారు పలానా విషయం మీద ఈ మాట మాట్లాడాడన్న సంగతి ప్రపంచంలో ఉన్న ఎవరైనా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఏఐకి తెలుసు, వాళ్ళ చాట్ జీపీటీ లాంటి వాటికి తెలుసు. మీరు ఈ సిటీలో ఎంతమంది? 6 లక్షల మంది ఉన్నాం. ఈ 6 లక్షల మందిలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో, ఎక్కడ ఉపన్యాసం ఇచ్చారో, ఏ పుస్తకంలో రాశారో, ఏ పేపర్లో రాశారో, ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసినాయి. అంటే ఈ నాలెడ్జ్ అనేది మనందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇంకా మనకు అది ఎలా అందుకోవాలో తెలియకపోవచ్చు. ఎలా అందుకోవాలి? మన సెల్ ఫోన్ ఉంది కదా, ఇదిగో ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ పాటి ఫోన్ ఉంటే మీకు ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా మీకు చేతిలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ రైట్ నౌ మనందరికీ, భారతదేశంలోనే కాదు ఈ 200 దేశాల్లో మీరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా కానీ మీ దగ్గర అంటూ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే, మీకు చాట్ జీపీటీ లాంటివి అందుబాటులో ఉంటే, మీకు జెమినై లాంటివి అందుబాటులో ఉంటే, ఉన్నాయి కదా ఆల్రెడీ. మీరు వెబ్ చూస్తున్నారు కదా, మీరు మూవీస్ చూస్తున్నారు కదా, దీంట్లో ఇంకోటి ఏదో చూస్తున్నారు కదా, అంటే మీది స్మార్ట్ ఫోనే కదా, అంటే దానికి ఒక అప్లికేషన్ ఉంది కదా, ఆ చాట్ జీపీటీ లాంటివి మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏం జరగబోతుందో నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా అందరికీ అందుబాటులో ఉంటే ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అవసరం ఉందా? మనం ఏదైతే చదువుకోవాలని ట్రై చేస్తున్నామో ఇది ఆల్రెడీ దాంట్లో ఉంది కదండి. ఒకప్పుడు పైథాగరన్ థియరం అని చెప్పారు, ఒకప్పుడు ఏదో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు, ఒకప్పుడు ఏదో ఇంకోటి ఏదో సబ్జెక్ట్ చెప్పారు, సైన్స్ చెప్పారు. ఇవన్నీ ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి. మనం అడిగితే అది ఆన్సర్ చెప్తుందని అంటున్నాం కదా. మరి అలాంటప్పుడు మనం ఎంత కష్టపడి ఎందుకు చదువుకోవాలి? మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు ఇంజనీర్ కావాలి? మనం ఎందుకు డాక్టర్ కావాలి? ఆల్రెడీ దానికి ఉంది కదా, మనం అడిగితే చెప్పుదు కదా. ఇదేనా ధర్మ సందేహం? అందరికీ సందేహం ఉందా? అంత ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం కంప్యూటర్లో ఉంటే, అది మనకు చేతిలో ఉంటే, మళ్ళీ మనం ప్రత్యేకంగా చదువుకుని మనం ఏం సాధించాలి అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ పరిస్థితిలో మనం ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఎక్స్ అవ్వాలా, వై అవ్వాలా అనేది కూడా ఒక ప్రశ్న. పేరెంట్స్ కి 2 ప్రశ్నలు ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే, నేను కూడా ఈ ఏఐకి సంబంధించి ఏఐ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఉంది, అన్ని దేశాలకు కలిపి. ఆ ఫౌండేషన్ కి నేను అడ్వైజర్ గా ఉన్నాను. కాబట్టి ఈ సైంటిస్టులు, ఈ ఇంజనీర్లు ఏమేమి చేస్తున్నారో మాకు ఎప్పటికప్పటికి సమాచారం ఉంటది. ఆ మీటింగ్స్ లో మేము కూడా ఉంటాం. యాజ్ అన్ అడ్వైజర్ నేను కూడా ఉంటా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నా అక్కడ ఏం జరుగుతుందో. ఏం జరుగుతుందంటే, బ్యాక్ టు ఫండమెంటల్స్, బ్యాక్ టు స్క్వేర్ వన్ అని. ఒకప్పుడు మన ఊర్లో చదువుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే పుస్తకాలు చదువుకోగలిగేవాళ్ళు, వాళ్ళు మాత్రమే న్యూస్ పేపర్ చదివేవాళ్ళు.
చదువుకోవటం రాని వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇవాళ ఏం జరిగిందో చెప్పనేవాడు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చెప్పేవాడు. లేదు చదవటం నాకు రాదు అనుకున్న వాళ్ళు రేడియో పెట్టుకునేవాళ్ళు. రేడియోలో వార్తలు చెప్పేవాళ్ళు, రేడియోలో కథలు చెప్పేవాళ్ళు, రేడియోలో సినిమాల గురించి చెప్పేవాళ్ళు, అవన్నీ వినేవాళ్ళు. అంతవరకే. ఆ తర్వాత చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది అన్నాం. ఇప్పుడు 100% కూడా చదువుకోగలుగుతున్నారు అన్నాం. కాబట్టి చదువుకోవటం అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. మనం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ వార్తలేంటి చదివి వినిపించు, నా ఉత్తరం చదివి వినిపించు. ఒకప్పుడు ఉత్తరాలు కూడా పక్కన వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చదివి వినిపించుకునేవాళ్ళు. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు మాట్లాడటం కుదరదు, నాతో పాటు నువ్వు కూడా రా అని ఊళ్ళో పెద్దవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందరం కూడా మాట్లాడగలం, అందరం కూడా చదవగలం, అందరం కూడా వినగలం, అందరం కూడా చూడగలం. అక్కడికి వచ్చేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనకి? ఉదాహరణకి రవీంద్ర బాబు గారే ఉన్నాడు. ఈయనకి ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఈయన దగ్గరికి ఉంది, ఈయన దగ్గర ఉందని అనుకుందాం. ఈ కంప్యూటర్ బదులుగా ఆయన కూర్చోబెడతాను అంతవరకు. ఓకే, ఇప్పుడు ఈయనతో నేను మాట్లాడే విధం ఒక రకంగా ఉండొచ్చు, నేను మాట్లాడే సబ్జెక్టు ఒక రకంగా ఉండొచ్చు, దానికి సమాధానం చెప్తాడు ఆయన. శేషకుమారి గారు ఆమె మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు, ఆ చిన్న బాబు మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు, మీరు మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు. ఈ ఒక రకం దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇదైతే ఉంది. ఇది కంప్యూటర్ లో ఎలా ఉందో, ఈ ఫోన్ లో ఎలా ఉందో, ఈ ఫోన్ కు బదులుగా ఈయన్ని కూర్చోబెట్టా నేను ఇక్కడ. ఈయనతో మీకు ఏం కావాలంటే అది అడగొచ్చు, ఆయన చెప్పగలడు, ఆయన దగ్గర సమాధానాలు నేను చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చి ఆయన ఏం అడుగుతారు? ప్రోగ్రామింగ్ అవసరంలా, అడగగలిగితే చాలు. మనం ఏం అడగాలి? అక్కడికి వచ్చి మనం ఏం అడగాలి? మనం ఏది అడిగితే దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. అవునా? అయినప్పటికీ మనం అడిగే క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుందా? మనం అడిగే క్వశ్చన్ డిఫరెంట్ గా ఉండటానికి కారణాలు నా బ్యాక్గ్రౌండ్, నా అవసరం, మీ బ్యాక్గ్రౌండ్, మీ అవసరం. నేను రైతుని, నా వరి పంటలో తెగులు పడినట్టు ఉంది, నా వరి పంట ఎండిపోతుంది. అది తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి దీనికి చూపించి, ఈ మెషిన్ కి చూపించి, బాబు గారికి చూపించి, ఇదిగో నా వరి పంటకి ఇలా ఉందండి, ఏమై ఉంటది అంటే మొత్తంగా దాని వివరాలు చెప్పుద్ది, దానికి ఏం మందు వాడాలో చెప్పుద్ది, ఆ ముందు మన ఊర్లో ఏ షాప్ లో దొరుకుద్దో చెప్పుద్ది, మన ఊర్లో మన చుట్టుపక్కల ఏ షాపుల్లో ఆ మందు ఉందో, ఏ షాపుల్లో ఎంత రేట్ ఉందో, ఏ షాపులో అయితే చవకగా ఉందో, ఏ షాపు వాడైతే గంటలో తీసుకొచ్చి మనకి ఇస్తాడో, ఈ వివరాలన్నీ చెప్పేయగలడు ఆయన. ఆయన దగ్గర ఆ సమాచారం అంతా ఉంది. ఆ కంప్యూటర్లో కూడా ఉంది, ఆ సెల్ ఫోన్ లో కూడా ఉంది. సో అందరికీ అందుబాటులో ఉన్న సమాచారంలో నుంచి మీకు ఏం కావాలో, మీరు ఏం అడుగుతారో, మీకు ఏమిస్తే మీరు సాటిస్ఫై అవుతారో అన్నది మీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఉంటుంది, మీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది, మీ అవసరాలను బట్టి ఉంటుంది. అవునా కదా? దానికోసమైనా మనం చదువుకోవాలి కదమ్మా. కాబట్టి నాలెడ్జ్ అక్కడ ఉంది అనగానే మనం స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒకటి నొక్కితే ఏదో ఒకటి వస్తుంది అంటే ఏదో ఒకటి ఏం నొక్కుదాం? ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడుగుదాం? మనం అడిగే క్వశ్చన్కి అర్థం ఉండాలి కదా, దానికి ఒక అవసరం ఉండాలి కదా, దాన్ని బట్టి అడుగుతామా. సో గతంలో చదువుకోవడానికి ఏమన్నా నాలెడ్జ్ కోసం చదువుకున్నాం, మన బుర్రలో కొంత వెళ్ళాలి కాబట్టి చదువుకున్నాం. ఇప్పుడు మనం అనుకున్నా కాకపోయినా మన కంప్యూటర్ బుర్రలో అంతా ఉంది. ఇప్పుడు దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి చదువుకోవాలి, దాంతో పరస్పరం మాట్లాడుకోవడానికి చదువుకోవాలి. డ్రైవర్ లేకుండా కార్లు వచ్చేసినాయి, డ్రైవర్ లేకుండా వంటగదులు వచ్చేసినాయి, కుక్ లేకుండా వంటగదులు వచ్చేసినాయి. మీరేం చెప్పవసరం లేదు. మీ రిఫ్రిజిరేటర్ కి, మీ విజేత స్టోర్ కి, మీ డీమార్ట్ కి, మీ కిచెన్ కి, మీ గ్యాస్ డీలర్ కి ఆల్రెడీ అంత లింక్ అంతా ఉంది. గ్యాస్ అయిపోతుందంటే అదే ఆర్డర్ పెట్టుకుంటుంది, గ్యాస్ అయినా వస్తాడు. మీ రిఫ్రిజిరేటర్ లో పాలు అయిపోతున్నాయి, పాలు అయిపోయినాయి అనుకుంటే పాలకి ఎట్లా ఆర్డర్ పెట్టాలో దానికి తెలుసు.
ఆ కంట్రీ వైడెడ్ రేపు 6 పాలు తీసుకొచ్చిస్తాడు. మీరు కిచెన్ లోకి వెళ్లకుండానే మీకు వంట చేసి వంట కార్యక్రమాలు చేసే ఒక రోబో హ్యూమనాయిడ్ లాంటిది మీకు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ వస్తాయి, మనం రాబోయే రోజుల్లో కొనుక్కుంటాం. మనం కిచెన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే జరిగిపోద్ది. కానీ మీరు క్వశ్చన్ అడగాలి కదా, మీకు ఇవాళ ఏం తినాలని ఉంది, అది కూడా చెప్పరా? ఏదో ఒకటి లేదు. కాబట్టి ఆ మాట ఏంటి చెప్పాలి కదా. మీరు ఆ మాట చెప్పేసరికి ఇంకొక అప్లికేషన్ ఏమంటుంది, ఇదిగో మీ హెల్త్ ప్రొఫైల్ ఇలా ఉంది, రాఘవ శర్మ గారు ఇలా చెప్పాడు, మీరు ఇవాళ తినకూడదు అని చెప్పుద్ది. ఆ ఉప్పు ఎంత కావాలో చెప్పుద్ది, ఉప్పు ఎంత కాకూడదో చెప్పుద్ది. మరి మీ హస్బెండ్ కి ఇలా ఉంది, మీకు ఇలా ఉంది, మీ పిల్లలకి ఇలా ఉంది, మొత్తం అదే చెప్పుద్ది, అదే డిసైడ్ చేస్తుంది, అదే విడివిడిగా ప్రిపేర్ చేస్తుంది, మీకు ఇస్తుంది. అలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మనకు కూడా వస్తాయి. ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో మనకు కూడా ఎన్ని వస్తాయి. ఇవాళ డ్రైవర్ లేకుండా కార్ ఎలా ఉందో, టీచర్ లేకుండా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో, ఇక స్టూడెంట్స్ లేకుండా క్లాస్ రూమ్ ఉండొచ్చా? ఉండొచ్చు. అప్పుడు క్లాస్ రూమ్ అంటామా దాన్ని? మనం తెలియదు. కరోనా టైంలో క్లాస్ రూమ్ ఎక్కడుంది? ఎవరింట్లో వాళ్ళ దగ్గరే క్లాస్ రూమ్ ఉంది కదా. టీచర్ ఎక్కడున్నాడు? ఎవరింట్లో వాళ్లే ఉన్నారు కదా. ఆ కరోనా లాంటి సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చిందనుకోండి, ఫ్యూచర్ లో మనం ఉన్న చోటే ఉంటాం, టీచర్లు కూడా ఉన్న చోటే ఉంటారు. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఒకే చోట కూర్చుని ఆడుకోవడానికి రావాలేమో, ఇంటరాక్ట్ అవ్వడానికి రావాలేమో, మాటలు చెప్పుకోవడానికి రావాలేమో, కానీ నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రావాల్సిన అవసరం లేదేమో. ఇలాంటి మార్పులు దాదాపుగా వచ్చేస్తున్నాయి. ప్రపంచం అంతా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. హాస్పిటల్స్ లో వచ్చేసినాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో వచ్చేసినాయి, స్కూల్స్ లో వచ్చేసినాయి, యూనివర్సిటీస్ లో వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేసినప్పుడు మనం మన పిల్లలు ఇంకో 5-10 సంవత్సరాల్లో ఏం చేస్తే బాగుంటుంది అన్నది పెద్ద ప్రశ్న అయింది మళ్ళీ. అయితే ప్రస్తుతానికి అందరూ ఒక విషయానికైతే సెటిల్ అయ్యారు. నేను పేరెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలకు అర్థం కాదు ఇది. ఓకే, పేరెంట్స్ ను ఉద్దేశించే మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు. నేనేం మిమ్మల్ని భయపెట్టాలని కాదు. వస్తున్న మార్పులు పసిగడితే మనం కూడా దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో సిద్ధంగా ఉంటాం. మనం అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తే ఇప్పుడు లేదండి అలాంటివి ఇవ్వన్నారు అనుకోండి, మనం విల్ బి సర్ప్రైజ్డ్. సో ఇదంతా జరగాలి అంటే ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే మెషిన్స్ ఉన్నాయి అని అనుకుంటే, ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. మీ కంప్యూటర్ లాంటి దానికి షేప్ ఏదైనా అయి ఉండొచ్చు, దాని రూప్ మీద అయినా ఉండొచ్చు. ఉంటే దాంట్లో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారనేది కీ స్కిల్ అవుతుంది అనమాట. మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా పరస్పరం మాట్లాడతారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు అంటానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి మరి ఇప్పుడు చెప్పండి. మనం ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఇంపార్టెంట్ అవుద్ది, అదే మన ఉద్యోగం అవుద్ది ఎవెన్చువల్లీ. ఆ ఒక ఆయనకు బదులుగా అక్కడ ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆ మెషిన్ అక్కడ లేదు, ఇక్కడికి వస్తుంది. ఓకే బాస్ టెల్ మీ అంటుంది. ఇప్పుడు మనం మాట్లాడాలి, మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి? అది కీ ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఏం స్కిల్స్ కావాలి? ఏం కావాలమ్మా? మీరు పక్క వాళ్ళతో మాట్లాడటానికి మీకు ఏం స్కిల్ కావాలి? ఇప్పుడు ఆ మేడం గారికి అన్నీ తెలుసు, మనం ఏది అడిగినా చెప్పగలదు. మనం ఒక డ్రాయింగ్ ఇస్తే డ్రాయింగ్ ని కరెక్ట్ చేయగలదు. నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే మొత్తం ప్లాన్ ఇవ్వగలదు. ప్లాన్ ఇవ్వటం ఏముంది, ఇంకో మిషన్ వచ్చేసి బిల్డింగ్ కూడా కట్టేస్తున్నాయి. చైనాలో 18 అంతస్తుల బిల్డింగ్ అని 18 గంటల్లో కట్టేశారు. గంటల్లో. కాబట్టి అదేం విచిత్రమేం కాదు, ఇంకా అలాగే జరుగుతాయి. కానీ ఒక మెషిన్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఇంకో మనిషితో మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నా మనకి ఏమేమి స్కిల్స్ కావాలో దాని మీద మనందరం కూడా సాధన చేయాలి. దట్ బికమ్స్ ద మెయిన్ కోర్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ.
నెక్స్ట్ 4, 5, 10 years లో ఇక అదే మనం చేయాల్సింది. ఇట్స్ ఆల్రెడీ దేర్. మళ్ళీ మనం వచ్చేసి a+b² అంటే ఎలాగూ, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, బోర్డు మీద ఎలా చేస్తాం, 10 సార్లు ఎలా చేస్తాం. ఇప్పుడు మీరు కూడా చిన్నలాగా కనిపిస్తున్నారమ్మా. మన టైంలో సార్ ఎక్కాల పుస్తకాలను ఉండే మీకు తెలుసండి, 2 1 2 2 4 అది ఏదైనా శృతి తప్పిందంటే మాస్టర్ బెత్తంతో కొట్టేవాడు. ఉందా? ఉండేదా? ఇప్పుడు ఉందా అది? ఎందుకని? మేము ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు క్యాలిక్యులేటర్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లాలంటే పెనాల్టీ వేసేవాళ్ళు. ఇట్ వాజ్ బ్యాన్. క్యాలిక్యులేటర్ తీసుకురాకూడదు అనేవాళ్ళు. ఇది మీరు నేర్చుకోవాలి, మీరే చెయ్యాలని చెప్పేసి కండిషన్ పెట్టేవాళ్ళు. అది మూర్ఖత్వం. కారు ఉంది, కారు ఎక్కితే తొందరగా వెళ్ళిపోతావు, అయినా మీరు నడిచి వెళ్ళాలంటే అది ఎంత మూర్ఖత్వం. నా దగ్గర 2 వీలర్ ఉందమ్మా, నేను బండికి వెళ్ళిపోగలను, తొందరగా వెళ్ళిపోగలను మా ఊరు. లేదు లేదా బయట టెక్నాలజీ వాడకూడదు, నువ్వు నడిచి వెళ్తేనే బలం. మీ తాతాడు నడిచి వెళ్ళారు, అలాగే నువ్వు నడిచి వెళ్ళు, మేము చిన్నప్పుడు నడిచి వెళ్ళామని ఎవరన్నా అంటే ఎంత మూర్ఖత్వం. క్యాలిక్యులేటర్ వాడకూడదని అంతే మూర్ఖత్వం కదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకూడదని వాళ్ళు మనం చెప్పడం కూడా అదే మూర్ఖత్వం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను బోర్డు మీద a+b² అని చెప్తాను, మీరు నేర్చుకోవాలి, మీరు ఇది చేయాలి, అది చేయాలంటే అది కూడా అంతే అవుతుంది. ఎవెన్చువల్లీ అంతే అవుతుంది. ఇది ట్రాన్సిషన్ అంటే, ఇది ఛాలెంజ్ అండి. ఈ ఛాలెంజ్ లో మనం కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కానీ ఆ సబ్జెక్టు మించి దాన్ని గురించిన తర్కం చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. హౌ టు డిస్కస్ అబౌట్ ఎ సబ్జెక్ట్, how to discuss about a theory, how to discuss about a functionality, how to discuss about practical application of something. అది న్యూ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది. దానికి కావాల్సిన కోర్ ప్రిన్సిపల్ ఇక్కడ మన హై స్కూల్ వరకు మాట్లాడుకుంటే, ఈ స్టేజ్ లో మాట్లాడుకుంటే, అమ్మ ఆఫీసర్ గారు, ఇప్పుడు మనకి ఈ స్టేజ్ లో మనకి ఏం కావాలంటే, లాస్ట్ 1 minute మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ ని మనం నేర్చుకోవాలి. మనం ప్రస్తుతానికి ఇంకో మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకున్నాం, రేపు ఆ మనిషికి బదులుగా ఒక మెషిన్ ఉంటుంది, దాంతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం. మెషిన్ కి ఎమోషన్స్ ఉండవు కాబట్టి మనం నవ్వినా, మనం సీరియస్ గా ముఖం పెట్టినా మెషిన్ విల్ నాట్ వరీ. మెషిన్ కూడా అది అర్థం అవుద్ది. రోబో మూవీ చూసారా, రజనీకాంత్ గారి మూవీ? That's exactly what is happening right now, and it will happen much more in future. కాబట్టి ఎమోషన్స్ కూడా ప్లే అవుతాయి, మెషిన్స్ తో కూడా ఎమోషన్స్ ప్లే అవుతాయి ఎవెన్చువల్లీ. ప్రస్తుతానికి లేదు అది. ఓకే, ఇప్పుడు ఆ మెషిన్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మీరు మెథాడికల్ గా ఏ దగ్గర బయలుదేరి బి దగ్గర సి దగ్గర ఒక ఆర్డర్ లో వెళ్ళాలి. కాబట్టి మీకు కాన్వర్జేషనల్ స్కిల్స్ ఎంత బాగుంటే, మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత బాగుంటే, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అంత ఎఫెక్టివ్ గా వాడుకోగలుగుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఆ వస్తువులన్నీ, ఆ టూల్స్ అన్ని కూడా మీకు అసిస్టెంట్స్ గా మారతాయి, మీకు పవర్ఫుల్ అసిస్టెంట్స్ గా మారతాయి. మనిషి కాదు, ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక హ్యూమనాయిడ్, ఇంకొక వస్తువు, ఇంకొక మెషిన్ మీకు అసిస్టెంట్ గా పనిచేస్తాయి. సో ఆ అసిస్టెంట్ ని మీరు డైరెక్ట్ చేయాలంటే మీరు అంత క్రియేటివ్ గా ఉండాలి, ఆ అసిస్టెంట్ కంటే, అంత పవర్ఫుల్ అసిస్టెంట్ కంటే కూడా తెలివిగా బిహేవ్ చేయాలి. అంతేనా? దట్స్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ జనరేషన్ ఇన్ ద నెక్స్ట్ 4, 5, 10 years. కాబట్టి మీరందరూ కూడా ఒకటి, దీన్ని అలవాటు చేసుకోవడానికి 2-3 చిన్న పాయింట్లు చెప్తాను, అయిపోతాయి, మన లెక్చర్ అయిపోతుంది. కాన్వర్జేషన్ అంటే ఏంటి, కాన్వర్జేషన్ కి మనం ఎలా ట్యూన్ అవ్వాలి. ఎదురుగా మనిషి ఉన్నాడు అనుకుని ప్రాక్టీస్ చేద్దాం. ప్రస్తుతానికి మనుషులే ఉన్నారు, ఎవెన్చువల్ గా మెషిన్స్ ఉంటాయి. మనుషులు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ పైకి వస్తున్నారు కదా, నేను చూస్తున్నాను కదా, వాళ్ళలో ఎంతో కొంత భయం ఉంది. మనం భయం అనం, మనం ఏమంటాం, మర్యాద అంటాం. భారతదేశంలో మర్యాదలు ఎక్కువ. మనం మనిషి అంక చూడకూడదు, నవ్వకూడదు, సీరియస్ గా ఉండాలి, బిగుసుకుని ఉండాలి, ఎటో చూడాలి కదా. ఇలా కుదరదు. దట్స్ నాట్ గుడ్. ఐ థింక్ వీ హ్యావ్ కమ్ ఫార్ అవే. అది పాత పద్ధతులు. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర తలకాయ ఎత్తుకు మాట్లాడకూడదు, పెద్దవాళ్ళ దగ్గర చేయి కట్టుకుని మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఎదురొస్తే సైకిల్ మీద నుంచి దూకాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అది అవసరం లేదు మనకి. సో
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్వర్జేషన్ లో మీకు కావాల్సింది ఏంటంటే, ఇఫ్ ఐ కెన్ లుక్ ఎట్ యూ, ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. మీ మనసులో ఏముందో కూడా నేను చాలా క్యాప్చర్ చేయగలను ఆల్రెడీ. ఈ మెషిన్స్ కూడా అదే చేస్తున్నాయి. మెషిన్స్ ఏమంటాయి, లుక్ ఎట్ మీ అంటాను. మీరు సాడ్ గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, యాంగ్జైటీతో ఉన్నారా, టెన్స్ తో ఉన్నారా, డీహైడ్రేట్ అయి ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మిమ్మల్ని చూస్తేనే చెప్పగలుగుతున్నాయి. అక్కడి నుంచి కాన్వర్జేషన్ మొదలేస్తుంది. మనం కూడా అంతే. మీరు చక్కగా ఎదుటి వాళ్ళంక చూడండి, ఎదుటి వాళ్ళని మాట్లాడించండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి, వాళ్ళు విన్నది మీరు అర్థం చేసుకోండి, దానికి రెస్పాన్స్ మీరు ఏమిస్తే బాగుంటుందో అలవాటు చేసుకోండి. అప్రోప్రియేట్ ఆ రెస్పాన్సే ఇవ్వండి. దీని అంతట్లో మర్యాద ఉండొచ్చు, దీంట్లో పొలైట్నెస్ ఉంటుంది, దీంట్లో కర్టసీ ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి, తప్పేం కాదు అది. బట్ యూ షుడ్ నాట్ బి షై, యూ షుడ్ నాట్ అవాయిడ్ పీపుల్. నేను అక్కడెక్కడో మెషిన్ ఉంటే ఇక్కడ తిరిగి మాట్లాడతాను, ఇక్కడెక్కడో ఒక ఆయన ఉంటే ఇటు తిరిగి మాట్లాడతాను, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. సో మీరందరూ కూడా ముందు లాంగ్వేజ్ నేర్చుకోండి, ఏదో ఒక లాంగ్వేజ్, తెలుగో, హిందీనో, ఉర్దూనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ బి గుడ్ ఎట్ దట్ లాంగ్వేజ్. ఎనీ లాంగ్వేజ్ వర్క్స్ విత్ దోస్ మెషిన్స్, సో యూ షుడ్ బి గుడ్ ఎట్ దట్ లాంగ్వేజ్ అండ్ యూ షుడ్ బి విల్లింగ్ టు స్పీక్, విల్లింగ్ టు కాన్వర్స్, విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ కాన్వర్జేషన్. ఈ 2 స్కిల్స్ కనుక మీరు మాస్టర్ చేస్తే ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బి యువర్ బెస్ట్ అసిస్టెంట్. ఇంకంతకంటే ఏం కాదు, మీకు అది బాస్ కాదు, మీకు అసిస్టెంటే అవ్వదు, మీకు మంచి అసిస్టెంట్ అవ్వదు. మీరు అది కుదరకపోతే దాంతో మీరేం చేయలేరు, అది మీకు ఎలాగో ఉపయోగపడలేదు. సో మనందరం ఓకేనా? అందరం ముందు ఏదో ఒక భాష మీద పట్టు సాధిద్దామా? స్టూడెంట్స్ కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ, మనందరం కూడా, మీ అందరూ కూడా, నేను కావాలంటే రవీంద్ర బాబు గారు మనకి ఆ పర్మిషన్ ఇస్తే పేరెంట్స్ అందరికి కూడా ఏఐ మీద ఒక యాక్చువల్ గా డెమాన్స్ట్రేషన్స్ పెడదాం. నేను నువ్వుల అరిసెలు వండుకోవాలి, గైడ్ మీ అన్నారు అనుకోండి, చక్కగా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తుంది. ప్రస్తుతానికి నిన్ను చేసుకోమంటుంది, రేపు ఒక హ్యూమనాయిడ్ వస్తే అది చేస్తుంది. అంతేనా? ఎంత ఈజీ అయిపోయిందో చూడండి లైఫ్. సో అలాగే ఇంకొక ప్రశ్న, రాఘవ శర్మ గారు ఇప్పుడు హార్ట్ సర్జరీ చేయాలి, పేస్ మేకర్ పెట్టాలి ఒక ఆయనకి, ఏం చేస్తుందో తెలుసా? మెషిన్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు ఇది చెయ్యి ఫస్ట్, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి. అర్థంగా? అంటే మెషిన్స్ ఆర్ డెఫినెట్లీ స్మార్టర్ దాన్ అస్ రైట్ నౌ, బట్ ఆర్ దే వైజ్ ఎనఫ్? మనంత విజ్డమ్ ఉందా, మనంత విఘ్నత ఉందా, మనంత విచక్షణ ఉందా అంటే ద ఆన్సర్ ఈజ్ ప్రాబబ్లీ నాట్ ఫర్ నౌ. ఫర్ నౌ వన్ డే అవి కూడా రావచ్చేమో. అలా వచ్చే జనరేషన్ ఈ చిన్నపిల్లలందరూ, వీళ్ళందరూ దాన్నే ఫేస్ చేయబోతున్నారు. సో దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలంటే కాన్వర్జేషన్ స్కిల్స్ ఉండాలి, లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. లాంగ్వేజ్ స్కిల్ ప్రైమరీ, కాన్వర్జేషనల్ స్కిల్ ప్రాక్టికల్. లాంగ్వేజ్ స్కిల్ థియరీ, కాన్వర్జేషన్ స్కిల్ ప్రాక్టికల్. ఈ 2 ఉంటే మీరు అనుకున్నది ఏదైనా చేయొచ్చు, మీరు అనుకున్న ఏ ప్రొఫెషన్ లోకైనా వెళ్ళొచ్చు, మీరు అనుకున్న ఏ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, మీరు అనుకున్న ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. థింగ్స్ విల్ మూవ్ మచ్ ఫాస్టర్. మనకి ఫాస్ట్ పేస్ లో జరిగిపోతాయి అన్ని కూడా. అంతవరకు బాగుందా? ఇక ఆపేయమంటారా? ఏమా, ఆర్ యూ ఓకే విత్ దిస్ ఆర్గ్యుమెంట్? ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఓకేనా? ఓకే అనేవాళ్ళు చేయొద్దండి పని. ఓకే అంటే మీరందరూ కూడా ఇండైరెక్ట్ గా ఇంతవరకు చాలి బాగానే ఆపేయండి అన్నట్టుగా అంటున్నారని నేను అనుకుంటూ, నాకు ఇంత టైం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. యూ కంటిన్యూ టు సపోర్ట్ ద స్కూల్, యూ కంటిన్యూ టు బి పార్ట్ ఆఫ్ ది స్కూల్. మీరే స్కూలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఒకటే. ఓకే, ఇదే చేయండి. మీరు నెల కూర్చోండి, 6 నెలలకు ఒకసారి కూర్చోండి. వాట్ ఎవర్ యూ డూ ఇట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ సార్ వాళ్ళకి, మేడం గారికి కూడా ఐ ప్రొఫౌండ్లీ థ్యాంక్ దెమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింపుల్ గా ఒకసారి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఒక 45 minutes మనల్ని మెస్మరైజ్ చేశారు. ఎక్కడికో తీసుకెళ్లారు మనల్ని, ఇక్కడ నుంచి ఏదో చూపించారు, మళ్ళీ కూర్చోబెడతారు, ట్రై చేస్తాం. అంటే
ఇంకా మనం ఆలోచనలోనే ఉంటాం ఈ రోజు కంప్లీట్ గా నైట్ కూడా సాంబశివరావు గారు ఏం చెప్పడానికి ట్రై చేశారు అనేది ఇంకా మనం ఆలోచిస్తున్నాం. అంటే టెక్నాలజీ, సైన్స్, టెక్నాలజీ ఈ యొక్క ఇన్నోవేషన్స్ అన్ని ఎంత దూరం తీసుకెళ్తున్నాయంటే మనిషిని. రోబో గురించి చెప్పారు, అట్లాగే స్పేస్ లోకి మనిషి వెళ్తున్నాడు, ప్లానెట్ లోకి చంద్రుడి దగ్గరికి వెళ్తున్నారు మనుషులు, మన సైంటిస్టులు వెళ్తున్నారు. ఇటువంటి కాలగమనంలో ఇంత డెవలప్మెంట్, ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో మనం కూడా వాటితో కనీసం మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలంటే మన దగ్గర విషయం ఉండాలి. మన దగ్గర విషయం అంటే పరిజ్ఞానం ఉండాలి. పరిజ్ఞానం, జ్ఞానం దేంట్లో వస్తుందంటే చదువుతో వస్తుంది. వాడు చదువుకోవాలి. చదువుతో పాటు మనం వేటితో ఏమేమి నేర్చుకోవాలి, వేటిని ఎట్లా ఉపయోగించాలి, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఎలా మనల్ని డామినేట్ చేస్తుంది, మన వ్యక్తిగత జీవితంలో అది దాని పాత్ర ఏంటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచానికి, మనుషులకి, విద్యార్థులకి అందరికీ ఏ విధంగా ఉపయోగకరంగా ఉండబోతుంది అనేది చెప్తున్నారు ఆయన. కాబట్టి విద్యార్థులు రాబోయే 5-10 years నేర్చుకునే విషయాలు ఇంకా అద్భుతంగా ఉంటాయని ఆయన మాటలు చెప్పారు. ఇప్పుడు ఈ చదువు ఖచ్చితంగా దానికి లింకప్ అవుతుందా అనేది డెఫినెట్ గా ఒక పెద్ద ప్రశ్న. దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం చదువు ద్వారా. కాబట్టి విద్యార్థుల్ని కేవలం ఏదో అక్షరాలు నేర్పించేసి మార్కుల కోసం కాకుండా ఒక ప్రయోజనాత్మకంగా తయారు చేయాలి పిల్లల్ని అనేటువంటి సంకల్పం, ఒక ఆలోచన పేరెంట్స్ కలగాలని ఆయన ఉద్దేశం. అంతేగాని చదువు ఎప్పుడు అది ఉపయోగపడదనే మాట లేదు. ప్రతిదీ ఆయన చెప్పారు, ఇప్పుడే ఒక భాషలో నేర్చుకోవాలి. ఫస్ట్ తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, లేకపోతే ఉర్దూనా, లేకపోతే ఇంకా మలయాళం, తమిళ, ఏదో ఒక భాష మనం నేర్చుకుంటే ఆ భాష ద్వారా మనం దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కాబట్టి భాష లేకుండా, లాంగ్వేజ్ లేకుండా కల్చర్ లేదు. కల్చర్లో నుంచి వచ్చేది లాంగ్వేజ్. కాబట్టి మనం కల్చర్, లాంగ్వేజ్ అన్ని మనం తెలుసుకోవాలంటే బేసిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. స్కూల్లో ఇటువంటివి కూడా మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మరిన్ని పాఠాలు, మరిన్ని డెమాన్స్ట్రేషన్స్. సాంబశివరావు గారు దానికి అడ్వైజర్గా ఉన్నారు ఇదే రాష్ట్రంలో, దేశానికి, ఏఐలో. కాబట్టి ఆయన గట్టిగా క్లాస్ కొట్టండి. ఆయన ద్వారా మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాబోయే రోజుల్లో మీటింగ్ మనం పెట్టుకొని, ముఖ్యంగా హై స్కూల్ పిల్లలకు కానీ, ఇంకా పేరెంట్స్ కానీ, ఎవరికైనా సరే ఇట్లాగే 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మనం ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చే ముందు చిన్న ప్రైజులు ఉన్నాయి, ఒక 5 minutes లో పూర్తి చేసి ప్రోగ్రెస్ కార్డ్స్ ఉంటాయి. ఎవరు కదలొద్దండి దయచేసి. ఇంకో సాంబశివరావు గారు మన కాలనీలో ఉంటున్నారు. ఆయన ఈ యొక్క గుంటూరు జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాలుగోసారి ఎన్నికయ్యారు, రెండోసారి ఎన్నికయ్యారు. సో వారి సేవలు కూడా మీరు అందుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రజలకు సేవ చేసేటువంటి న్యాయవాది, ఫీజు తీసుకోకుండా చేసేటువంటి న్యాయవాది. ప్రభుత్వం ఆయనకి కల్పిస్తుంది అవన్నీ కూడాను. మనం న్యాయ సేవలు కూడా అందుకోవచ్చు వారి ద్వారా. దయచేసి అందరూ ఆయన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన కోరుకుంటూ చెప్పండి. నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ ని వెంటనే చాలా ఫాస్ట్ చేయాలి కళ్యాణ్ గారు, ప్లీజ్. We are going to announce the felicitations for the all achievers from intermediate. Sohit Kumar from MPC group. He secured 987 marks out of 1000. Please come on to the dais along with your parents. Come on, boys. Come on. 980 straight back. Yes, sir. Congratulations, Sohit Kumar. Next announcement. Next, we would like to invite Shaista Tahsin along with your parent.
Shaista Tahsin, please come on to the dais. In senior inter, she secured 986 marks out of 1000. Belongs to BPC department. And state level rank she secured. Next, we would like to invite R. Jahnavi. Please come on to the dais. And she secured 982 marks out of 1000. And it is state level second rank she got. And she belongs to MEC group. It's a great honor. On behalf of Jahnavi, her parents attended our meeting. Thank you, madam. Next, Ashraf Unnisa. Please come on to the dais along with your parents. Bhasha garu rendi. Congratulations, madam. Ashraf Unnisa. She got 980 marks out of 1000. Belongs to BPC group. Congratulations, Ashraf Unnisa. Next, we call Shaista. Please come along with your parent. Congratulations, Ashraf Unnisa. Shaista, she got 980 marks out of 1000. Belongs to MPC group. Congratulations, Shaista. We request to come along with your parent. Next, we invite Vamsi Priya with your parent. Congratulations, Shaista. Out of 1000 belongs to MEC group. Next, we invite Sonia with your parent. And it's a state level rank she secured. Next, we invite Sujita with your parent. Arun. Congratulations. We would like to invite Sujita.
belongs to BPC group from junior inter, and she got 450 marks out of 455. It's also one of the state level rank she achieved. Congratulations, Sushita. Next, we invite Jayasree with a grandfather. We invite Jayasree along with your grandfather to please come on to the dais. And she got 464 out of 470 marks. 464 out of 470. And it's also a state level rank, belongs to MPC group. Congratulations. Every one of you, really one of the great milestone you achieved. Congratulations to all of these achievers. Congratulations to all the toppers in junior and senior inter. Parent of Ruxana Afrin from 6th A2. Bashira Sheikh, parent of Ruxana Afrin. Next, Anand Kumari M, parent of Madhusri M from 5th A2. She won second prize in balls and rubber bands game. So she is Bashira Sheikh, parent of Ruxana Afrin from 6th A2. Parents, please give big round of applause to all the winners. So she is Anand Kumari, parent of Madhusri from 5th A2. So next prize goes to Anand Kumari, parent of Madhusri, 5th A2 in balls and basket game. Balls and basket game. First prize winner Anand Kumari garu. And second prize winner is Abhiram parent Lakshmi A from 4th A2. Lakshmi A, parent of Abhiram from 4th A2. And the next game is collecting glasses. First prize goes to Bashira Sheikh, parent of Ruxana Afrin from 6th A2. Bashira Sheikh, parent of Ruxana Afrin from 6th A2. Collecting glasses, first prize. First prize, collecting glass. So collecting glasses, second prize goes to K. Ramya, parent of K. Mokshagna from 5th A2. K. Ramya, parent of K. Mokshagna from 5th A2. So next, first prize in building glasses for parent Lakshmi Deepa, a parent of T. Chaitanya from 9th A2. Lakshmi Deepa, parent of T. Chaitanya from 9th A2. G. Kanchana Sita, parent of G. Lasya Padmapriya from 9th A1. Next, first prize in collecting cups and glasses game, CH Divya Padma, parent of CH Priyavarshini from 8th A1. CH Divya Padma, parent of CH Priyavarshini from 8th A1. Second prize goes to L. Vasundhara, parent of Princey and Isaac Paul from 8th A1 and 9th A2. L. Vasundhara, parent of Princey and Isaac Paul. Next game, first prize in paper balls game goes to R. Rajini, parent of R. Sadhana from 7th A1. First prize in paper balls game, R. Rajini, parent of R. Sadhana from 7th A1. Second prize goes to CH Divya Padma, parent of CH Priyavarshini from 8th A1. CH Divya Padma, parent of CH Priyavarshini from 8th A1. Parents, please cheer them with your claps. So third prize goes to Segu Ganga Bhavani, parent of Segu Lakshmi Lasya Nagamani, Satya Sai Sri from 8th A1. Segu Ganga Bhavani garu. So congratulations to all the winners. So our parents has participated with great energy and they achieved lot of prizes. Now, teachers get ready. Andy Abdullah, he got 600 out of 600. Give them a big applause. And he attended 226 out of 230 also.
Now second rank goes to from 4th A1 L Hema Gauri. L Hema Gauri. She got 591. 591 out of 600. From 4th A2 SD Alia Kausar. SD Alia Kausar from 4th A2. She got 566 out of 600. From 4th A2, second rank goes to CH. Bahulya. 522 out of 600. Bahulya. From 4th A2. From 5th class, first rank goes to Sheikh Fauzia Mohsina. 5th A1 section. Sheikh Fauzia Mohsina. She got 598 out of 600. Second rank goes to Y Lakshmi Ananya from 5th A1. Y Lakshmi Ananya from 5th A1. She got 596 out of 600. Give them a big applause to each and everyone. From 5th A2, K Ramyasri. She got 560 out of 600. Sheikh Jabir Asrar. He got 542 out of 600. From 5th A2, please come on to the dais. K Ramyasri. Now get ready, 6th class. From 6th A1, Y Pranavi. She got 477 out of 480. Sheikh Jabir Asrar. From 6th A1, Y Pranavi. She got 477 out of 480. Give them a big applause to her. Sheikh Shamim. She got 472 out of 480. Academic toppers. These are all academic toppers, Sandy. From 6th A1, again second rank goes to S. Tanish Reddy. He got 472 out of 480. Please come on to the dais along with your parents. Now 6th A2, A. Venkata Bhavishya Reddy. She got 461 out of 480 from A2. No. Tanish Reddy from 6th year. Now Venkata Bhavishya. From 6th A2, second rank goes to Neeraj Kenanya. Kenanya Neeraj. He got 426 out of 480 from 6th A2. Please come on to the dais. From 6th A3, K Harsh. Second rank goes to K Harshita from 6th A3. She got 386 out of 480. Now get ready, 7th A1. Harshita.
From 7th A1, Sheikh Shahina. She got 470 out of 480. Please come on to the dais. From 7th A2, second rank goes to D. Sai Kushant. Sai Kushant also got first rank. He also got 470 out of 480. From 7th A1, second rank goes to Sheikh Moiz Ahmad. He got 467 out of 480. Give them a big applause. From 7th A2, Sheikh Azmat Noor Beg. From 7th A2, Sheikh Azmat Noor Beg. He got first rank. 411 out of 480. From 7th A2, second rank goes to P. Bindu. 409 out of 480. From 8th A1 students get ready. B. Manasvi. She got 476 out of 480. B. Manasvi from 8th A1. She got 476 out of 480. Please come on to the dais along with your parents. Next. Second rank goes to from 8th A1. K. Manasa Ananya. She got 469 out of 480. Congratulations to each and everyone. Please give them a big applause. Manas Ananya from 8th A1. From 8th A2, the first rank goes to Sheikh Bashirun. Please come on to the dais. 404 out of 480. G. Kirti from 8th A2. G. Kirti from 8th A2. She got second rank from 8th A2, 398 out of 480. From 8th A2, Sheikh Bashirun. She got first rank from 8th A2. From 8th A2, G. Kirti. She got second rank, 398 out of 480. Now, from 9th class A1, Sheikh Maira. She got 469 out of 480. Sheikh Maira, 469 out of 480. She got first rank from 9th A1. From 9th A1, CH Swarnadipti. She got second rank. CH Swarnadipti, 458 out of 480. From 9th A2, Sheikh Sana Siddika. She got 405 out of 480. From 9th A2, second rank goes to Sheikh Sadia. She got Sana Siddika. Please come on to the dais.
Sheikh Sadia. She got 370 out of 480. Give them a big applause to each and everyone. Congratulations to each and everyone. From 10th class, best attendance, Manisha. Manisha, please come on to the dais. అమ్మాయి ఇందాక రాలేదు సార్ అమ్మాయి మనీషా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరిని లేవద్దని చెప్పండి, అందరు పేరెంట్స్ అక్కడే కూర్చోండి. ఎవరి సార్ లేవద్దని చెప్పండి. సార్ అది అక్కడే ఇవ్వండి. అందరికి మరొకసారి మీరు కూర్చుంటే మీ దగ్గరకు వచ్చి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు. దయచేసి ఒకసారి ఏమండి లేవద్దండి. ఒకసారి సాంబశివరావు గారిని మనం సన్మానించుకున్న తర్వాత మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని కూడాను మీ దగ్గరకు వచ్చి ఇస్తారు క్లాస్ వైజ్. ఒక 2 minutes ఓపిక పట్టుకోండి. ఇప్పుడు దాకా చాలా ఒకసారి నిజంగా చెప్పాలంటే ఇంత స్టూడెంట్స్ కన్నా చాలా జాగ్రత్తగా విన్నారు మీరు. మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు మా అందరి తరపున పేరెంట్స్ అందరికీ. సార్ గట్టిగా మీరే క్లాప్స్ పెట్టుకోండి. అంటే నేను చాలా మీటింగ్స్ కండక్ట్ చేశాను. ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉన్న మీటింగ్ ఇది ఒకటి, వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్స్. ఒకప్పుడు జేడీ గారు కూడా మీ మీటింగ్ చెప్తున్నప్పుడు పేరెంట్స్ అలా వినేవాళ్ళు. సో ఈ రోజు అంతకు మించి చాలా జాగ్రత్తగా విన్నారంటే మీకు సాంబశివరావు గారి పట్ల చాలా గౌరవం ఉన్నట్లు లెక్క. ఆయన ఇచ్చిన మెసేజ్ మనందరికీ డెఫినెట్ గా వెరీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటాను. సాంబశివరావు గారికి చిన్న చిరు సత్కారం. Thank you. Thank you, sir. Thank you for a cherishable message every time. Definitely our student may not forget